మన చిరకాల స్వప్నమైన ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడ్ గారి నేతృత్వంలో 7 జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారాలు రాష్ట్రాలకే ఉన్నాయి, వాటిని అమలు చేయాల్సిందే అని చెప్పి ఒక స్పష్టమైన తీర్పు వచ్చిన తర్వాత నేను ఢిల్లీలోనే ఉండి ఎవరెవరు మనకి అండగా నిలబడ్డారో, ఎవరెవరి సహకారం మనం తీసుకున్నామో, ఎవరి అండదండలతో మనం ఈ గెలుపును దక్కించుకున్నాం వరకు కలుసుకొని ఈరోజు తిరిగి వచ్చిన సందర్భంగా మనం విజయం సాధించామనే ఒక సంతోషంతో స్వాగతం పలకడానికి నా జాతి ప్రజలకి, నా ఉపకులాల ప్రజలకి, సమాజానికి ఎస్సీ వర్గీకరించే ధర్మరాజు లాంటి అండగా నిలబడ్డ అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, ప్రజాస్వామ్య మేధావులకి ఈరోజు ప్రదర్శన మొదలైన సమయం నుంచి ఇప్పటి వరకు నుంచి ఎక్కడ ఏ చిన్న డిస్టర్బ్ చాలా జాగ్రత్తగా పోలీసు యంత్రంగా పెద్దలకు, సోదరులకి అదే సమయంలో ఈరోజు ఈ వేదిక మీద ఉన్న సందేశాన్ని మన జాతికి పెద్దన్న ఈ ఉద్యమం ప్రారంభం కాకముందు మాదిగల పక్షాన ఒక బలమైన ఉండి ఆనాడు మాదిగలను కాపాడుకునే ప్రయత్నం చేయడంతో పాటు ఉద్యమం మొదలైనాక ఎంఆర్ఎస్ ఒక బలమైన గొంతుకగా తయారైందని చెప్పి ఆ ఎంఆర్ఎస్ ఉద్యమ ప్రస్థానంలో వచ్చే ప్రతి కష్టాన్ని, నష్టాన్ని భావించుకొని నాటి నుంచి నేటి వరకు మనందరికీ పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రివర్యులు అన్న మన నాయకులన్న మనకు సందేశం ఇచ్చిపోయిన ప్రొఫెసర్ కాసిం, మనకు సందేశం ఇచ్చిన మన అన్ని విభాగాలకు సంబంధించిన ప్రధాన నాయకత్వానికి, అదే సమయంలో ఇక్కడికి వచ్చినా రాకపోయినా మన విజయాన్ని ఆలోచిస్తూ మనకు విజయం వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా చర్చల్లోనూ, ప్రింట్ మీడియాలో వచ్చిన వ్యాసాల్లోనూ, ప్రకటనలోనూ, వివిధ యూట్యూబ్ ఛానల్స్ లో వచ్చిన వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన చర్చల్లోనూ మనకి ఇక్కడికి రాకపోయినా వాళ్ళ నైతికతతో అందించిన అన్ని వర్గాలకు సంబంధించిన మీడియా ఛానల్స్ కి, మేధావులందరికీ ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా సోదరి ప్రింట్ మీడియాకు టైం అవుతుంది, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇంకా చూపించే జరుగుతూనే ఉన్నది. వాస్తవానికి సభాధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షుడు నాగరాజు గారు ఉంటే తమ్ముడు కాశీ మన నరసింహన్నతో మాట్లాడించిన తర్వాత నేనే సందేశం అనుకున్నాను. కానీ ఇంతకాలం ప్రధాన నాయకత్వానికి ఒక 2 నిమిషాలను ఇవ్వాలని చెప్పి ఎక్కువ మందితో మాట్లాడింది. నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నా చెల్లెలకు, సోదరులకు చిన్న ఆలస్యమైన మీరు ఇంత ఓపిక నాకు ఇప్పుడే కాదు 30 ఏళ్ల ఉద్యమంలో మేము ఎవరికి ఒక రూపాయి వార్తలు రాయించుకున్నా, చూపించుకున్న చరిత్ర లేదు. కానీ న్యాయమైన ఉద్యమానికి అండదండలు అందించిన మీడియా పెద్దలకు, సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమయంలో మాట్లాడుతున్న
విషయాలను కూడా మీరు అదే ప్రాధాన్యత ముందుగా జాతి ఆత్మ కోసం, జాతి ఆశయమైన ఎస్సీ వర్గీకరణ కోసం ఒక 3 దశాబ్దాలు కూడిన ఒక పోరాటం చేసి ఈ పోరాటంలో ఎన్నో త్యాగాలతో శ్రమతో ఉన్న ఉద్యమం నడిపి వాళ్ళ 7 జడ్జీల్లో చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో 6 జడ్జీలు ఎస్సీ వర్గీకరణ న్యాయమే, అది అమలు జరగాల్సిందే, రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పి నిర్దిష్టమైన తీర్పు రావడంతో 30 ఏళ్ల మన చిరకాల స్వప్నం నెరవేరినట్టయింది. ఆ నెరవేరిన సమయంలో నేను కోర్టులో ఉన్నాను కనుక నాకు గుర్తు వచ్చింది ముందు మన అమరులు మాత్రమే. మన శ్రమ ఉన్నది, అందరం శ్రమించాం, కానీ త్యాగాల్లోకి వెళ్ళే త్యాగం ప్రాణత్యాగం. కాబట్టి నా పక్కనే లాయర్లు పెట్టుకొని ప్రతి జడ్జి చదువుతున్న సారాంశాన్ని చీఫ్ జస్టిస్ ముందు ప్రారంభించిన తర్వాత ఆయన స్పష్టంగా వర్గీకరణకు అనుకూలంగా తీర్పు చెప్పిన తర్వాత, రెండోదే దళితుడైన గవాయి గారు ఇచ్చింతే, గవాయి గారు మహారాష్ట్ర నుంచి వచ్చిన దళితుడు, ఆయన తీర్పు ఎలా ఉంటుందని చెప్పి టెన్షన్ ఎదుర్కొంటున్న సమయంలో తను కూడా నిర్దిష్టంగా వర్గీకరణ జరగాలని, తర్వాత మరో జడ్జి వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తర్వాత ఇంకా 4 మిగిలినప్పుడు ఆ 4వ జడ్జిగా మేడం ఎందుకో ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రాలకు సంబంధం లేదని చెప్పి ఆ ఒక్కటి మాత్రం తీర్పు ఇవ్వడం జరిగింది. తర్వాత వెంటనే మళ్ళీ 5వ జడ్జికి ఇస్తే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిందే, రాష్ట్రాలకు అధికారం ఉన్నదని చెప్పి ఆ జడ్జి ఇచ్చాడు. ఇంకో జడ్జి ఇచ్చాడు, మరో జడ్జి ఇచ్చాడు. అప్పుడు అర్థమైపోయింది మాదిగ జాతి గెలిచింది సుప్రీంకోర్టు ద్వారా. ఎప్పుడైతే జడ్జీలందరూ తమ అభిప్రాయాన్ని నిర్దిష్టంగా చెప్పి తీర్పు చెప్పారో కొద్దిగా కళ్ళల్లో నా అమరులు కనిపించారు, వాళ్ళ ప్రాణత్యాగాలు కనిపించినాయి. వాళ్ళది కదా ఈ త్యాగం అని. ఎందుకంటే మనం అందరం శ్రమించాం, సమాజం యావత్తు మనకు అండగా నిలబడ్డది. కానీ వర్గీకరణ చూడకుండానే వాళ్ళ ప్రాణాలు వర్గీకరణ కోసం వదులుకున్న బిడ్డలు మనవరు. వాళ్ళ త్యాగాల కంటే మన శ్రమేం గొప్పది కాదు. ఒక్కొక్కరిది నెమరేసుకోవాల్సి ఉంది. మొట్టమొదటి ప్రాణత్యాగం తెల్లవల్ల రవి. ఎస్సీ వర్గీకరణ విషయంలో కొద్దిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాటిచ్చి కొద్దిగా ముందడుగు వేయించుకోవడం కోసం జరిగిన ఆమరణ దీక్ష బన్సిలాల్పేట కేంద్రంగా జరిగినప్పుడు 13 రోజుల ఆమరణ దీక్ష జరుగుతున్న సమయంలో అన్న కోమల గెలుతాడని చెప్పి ప్రచారం జరుగుతున్న సమయంలో రాష్ట్రం మొత్తం ఒక మిలిటెంట్ పోరాటం జరుగుతున్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎంఆర్పీఎస్ చేస్తున్న యుద్ధం మాత్రమే చూస్తున్న సమయంలో మా అన్నకేం జరగదు, మా ప్రాణాలు పోయినా మా అన్నం కాపాడాలని చెప్పి తమ్ముడు తాడిపత్రి కేంద్రంగా బలమైన ఉద్యమం అనిపించిన సమయంలో అప్పుడు మన విశ్వనాథ్ అక్కడనే ఉన్నాడు. కానీ తెల్లబల్ల రవి మాత్రం, తెల్లబల్ల రవితో పాటు ఇంకా చాలా మంది తమ్ములు ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారు. ఈ వార్త తెలిసి తొందరగా తమ్ముళ్లను పెట్రోల్ పోసుకొని తగలబడ్డ తమ్ముల్ని తొందరగా హైదరాబాద్కి రప్పించాలని చెప్పి వెంటనే ప్రయత్నం చేస్తే అంబులెన్స్ వచ్చి 75%, 8%
తగలబడ్డ శరీరం మొత్తం పగిలిపోయినట్టుగా మొత్తం రక్తం కనిపిస్తున్నది. శరీరం మొత్తం ఎర్రగా అయిపోయిన సమయంలో కూడా ఆయనను తీసుకొచ్చినప్పుడు ఆయన నిమ్స్లోకి వెళితే ఆ వెళుతున్నప్పుడు పోలీసులు దాన్ని తీసుకొచ్చి ఆయన పడుకోబెట్టాలనుకున్నప్పుడు లేదు లేదు నేను పడుకోను, నాకు ఇప్పుడు సెలైన్స్ ఎక్కిస్తున్నారు కదా, ఈ సెలైన్ బాటిల్ పెట్టుకొని నేను ట్రీట్మెంట్ తీసుకుంటా, బతికితే సస్తా నా జాతి కోసమే కదా అని చెప్పి 80% తగలబడ్డ తెలవల్ల రవి నేను చనిపోయినా పర్లేదు మా అన్న బతికితే చాలని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిన తమ్ముడు ఇది కదా వీరమరణం. మన త్యాగాల కంటే మన ఏమి శ్రమ గొప్పదే కాదు. ఓకే, నా బిడ్డల ప్రాణ త్యాగాలకు మన ఫలితం దక్కింది. ప్రాణ త్యాగాలు కోరుకోము మనం, కానీ అనుకోకుండా జరిగిన త్యాగాలను, మన జాతి కోసం వెచ్చించిన త్యాగాలకు ఒక విలువ, ఒక ఫలితం దక్కిందని. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతూ మన హైకోర్టులో కొంత కొట్టేసిన సమయంలో, ఒక ఉద్రిక్త వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడ్డ సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉత్తరాకుర్తం మండలం నుంచి మానవ సామాజిక వర్గంలో ఉండబడే కొంతమంది స్వార్థపరులు మన తమ్ముడు మీరా సాహిబ్ను కత్తులతో పొడిచి చంపించారు. మా బిడ్డ చిన్న వయసు బిడ్డ, 100% కొద్దిగా మాలలు ఆధిపత్యం ఉన్న గడ్డ అది ఉపలకుర్తం మండలం. ఆ చిన్న వయసు బిడ్డను 10 కోట్లు పొడిచి చంపించారు. విలవిల కొట్టుకుంటూ ఆ బిడ్డ చనిపోయాడు. ఆ తమ్ముడు గుర్తుకొచ్చాడు. ముక్కు పచ్చలారని తమ్ముడు 10 కోట్లు కూడుగా చనిపోయాడు. అదే సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా తురుడుమిట్ట, పెద్దేవం, మలకపల్లి గ్రామాల్లో మన మీద దాడి జరిగినప్పుడు సిర్రా నాగేశ్వరరావు ఆ దాడిలో చనిపోయాడు. సిర్రా నాగేశ్వరరావుకు అంత్యక్రియలు చేయాలంటే కూడా మన వాళ్ళు, మగవాళ్ళు ఎవరు లేక అందరు పారిపోతే మీరు ఫోటో మళ్ళా మీ అందరికి వస్తుంది చూడండి. మన ఆడవాళ్లే పాడె మోసి, ఆడవాళ్లే ఏడ్చుకుంటూ వెళ్ళి, ఆడవాళ్లే సమాధి చేశారు, మన మహిళలే సమాధి చేశారు. ఏం త్యాగాలు! ఊరంతా కాలైపోయింది వాళ్ళ దాడులకు. ఊరంతా ఒక మగ మనిషి లేడు. సిద్ధనాగేశ్వరరావు చంపబడ్డాడు. సమాధి చేయడానికి మనుషులు లేరు. సమాధి తొక్కింది మహిళలు, పాడగట్టింది మహిళలు, పాడె మోసింది మహిళలు, ఏడ్చుకుంటూ వెళ్ళింది మహిళలు. ఒక్క మగైన కూడా కనిపించాడు సిద్ధనాగేశ్వరరావు. మళ్ళీ అదే అనంతపూర్ లో హైదరాబాద్ మీటింగ్ వచ్చి ఇంకా మా వర్గీకరణ జరుగుతలేదని చెప్పి నా తమ్ముడు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తమ్ముడి మరణం జాతి కోసం మనం ఎన్నైనా చేస్తాం, కానీ ప్రాణం పోతే తిరిగి రాదు కదా. కానీ వాళ్ళ ప్రాణాలనే గడ్డిపోసగా వాళ్ళు తీసేసుకున్నారు కదా అని చెప్పి వాళ్ళే గుర్తొచ్చారు. మరొక వైపు కొద్దిగా కాంగ్రెస్ చేస్తామని చెప్పి చేయకపోతే ఆ తిరుగుబాటు రూపంగా మన పిల్లలు గాంధీ భవన్ మీద దాడి చేస్తే ఆ దాడిలో మన వాళ్ళు గాయాల పలై సురేందర్, దామోదర్, మహేష్ మాదిగలు గాంధీ భవన్ ఘటనలో వీరమరణం పొందిన విషయం మనం చూశాం. ఆ రోజు నేను విజయవాడలో ఉన్నాను. ఘటన తెలిసిన వెంటనే వచ్చేశాను. వస్తూ డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళాను. సురేందర్ దగ్గరికి వెళ్ళాను. దామోదర్, మహేష్ మాదిగలు కూడా చూశాను. వాళ్ళు స్పృహలో లేరు, కానీ మంటలకు తట్టుకోలేక కొంత సురేందర్ మాత్రం కొద్దిగా అరుస్తున్నాడు. ఆ అరుపులో ఆవేదన లేదు, ఆ అరుపులో భయం లేదు. ఎంఆర్పిఎస్ అంటుండు. 90% ఆయన నా ప్రేరితం. ఆయనను చూస్తే నేనే వాళ్ళ వల్ల ఏడవలసి వచ్చింది. నన్ను చూడలేడు కానీ ఏడుస్తున్న నా శబ్దం ఇది
అన్నా కృష్ణ తమ్ముడు సురేందర్ నువ్వు భయపడద్దు, సురేందర్ నువ్వు బతుకుతావు, నేను కాపాడుకుంటాం, తమ్ములను కూడా కాపాడుకుంటావు తమ్ముడు అంటే ఆయన అన్న మాట ఏంటంటే, అన్నా మేము చూడలేని పరిస్థితిలో నా కళ్ళ నుంచి మొదలుకుంటే పాదాల వరకు మేము తగలబడ్డమే, నేను చచ్చిపోతానన్నా, అన్నం తెలుసన్నా, నేను చచ్చి నా జాతి కోసం సత్తన్నా కానీ నువ్వు మాత్రం ఉద్యమాన్ని మాత్రం బతకద్దే అని చెప్పి, అన్నా నువ్వు మాత్రం ఉద్యమాన్ని మాత్రం బతకద్దా, నా జాతిని గెలిపించాలని చెప్పి సురేందర్ 90% కాలిన సమయంలో కూడా అన్న ఉద్యమం విజయం సాధించాలన్నా, నాకు ఒకటే బాధ అన్నా, వర్గీకరణ చూడక చనిపోతున్నందుకు బాధ కానీ వర్గీకరణ కోసం చనిపోతున్నందుకు మాత్రం నాకు బాధ లేదన్నా అని చెప్పి ఆ తమ్ముడు ప్రాణాలు వదిలే. అట్లా దామోదర్, సురేందర్, మహేష్ మాదిగల మరణాలు శాంతిని ఏ స్థాయిలో ఆవేదన గురి చేసినాయో, ఏ స్థాయిలో కన్నీరు కార్పించినాయో ఆ రోజు అందరికీ తెలుసు. కన్నీరు కార్చే ప్రతి పల్లె కన్నీరు కార్చింది. అట్లా మరణాలు జరుగుతున్న క్రమంలోనే మొన్నటికి మొన్న మన బిడ్డ భారతి మాదిగ కూడా ధర్నా చేస్తున్న క్రమంలో జై మాదిగ అంటూ నినాదిస్తున్న సమయంలోనే కొద్దిగా తోపులాట్లో కింద పడి అప్పటికప్పుడు బిడ్డ మరణించేసి, ఒకవైపు పిడికిలు బిగించి ఎంఆర్పిఎస్ నినాదం ఇచ్చింది, మరొక వైపు కింద పడి ఆ క్షణంలోనే చనిపోయింది. జాతి కోసం తమ విలువైన ప్రాణాన్ని పూనును కోల్పోయింది. భారతి మాదిగ మరణం వృధా కాలేదు కదా, ఈ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా గెలిచాం కదా అని చెప్పి అనుకోవచ్చు. ఇట్లా ఉద్యమంలో ప్రత్యక్షంగా యుద్ధంలో చనిపోయిన నా తమ్ముడు ఉంటే ఉద్యమంలోనే కీలకమైన పాత్ర పోషిస్తూ చివరి నిమిషం వరకు కూడా ఉద్యమ ప్రాణంగా బతికిన మన అన్నలు తమ్ములు కూడా మరణించారు. అందులో నాకంటే పెద్ద వయసు ఉండబడే ప్రకాశ్ అన్న, నాకంటే పెద్ద వయసు ఉండబడే విశాఖపట్నం ప్రకాశ్ అన్న, వయసు ఇస్తే చాలా పెద్దోడు, ఆయన ఎక్కడ పని చెప్తే అక్కడ పోతూ నువ్వు ఉత్తరాంధ్రలో ఉండబడే మొత్తం రూరల్ అంతా నువ్వు చూసుకోవాలని చెప్తే ఒక రూరల్ మీటింగ్కి వెళ్ళి మాటలకు వెళ్ళి మీటింగ్ లోనే మాట్లాడుతూ మీటింగ్ లోనే కుప్పగొల్లే విషయం మీరు టీవీలో సోషల్ మీడియాలో చూశారు. ఇట్లా మాట్లాడుతున్నాడు కుప్పగొలేడు అంటే చివరి వరకు వాళ్ళ జీవితం. ఒకవైపు మన పెద్ద విద్యావంతులు, మేధావులు కూడా కొన్ని సమయంలో అపోహలు పెట్టుకొని, అబద్ధాలు పెట్టుకొని దూరం అవుతున్న సమయంలో నిరక్షరాస్యుడైన మన అనంతపూర్ జిల్లాకు సంబంధించిన మన పోతులయ్య చివరి నిమిషం వరకు కూడా యుద్ధంలో నిలబడి అందరినీ నిలబెట్టుకుంటూ వచ్చేసాడు. చివరి వరకు కూడా ఉద్యమం కోసం నిలబడ్డడు, ఆయన ప్రాణాలు అర్పించాడు. అదే సమయంలో వరంగల్లో యాకన్న, అదే సమయంలో మన మీరన్న లాంటి సీనియర్ నాయకులు కూడా చివరి వరకు ఉద్యమం నుండి చనిపోయారు. మనం అందరికీ తెలుసు రాజెల్లయ్య ఎంత విలువగల నాయకుడు, రాజెల్లయ్య ఎంత వ్యక్తిత్వం గల నాయకుడు మనందరికీ తెలుసు. బనస్థాపేట కేంద్రంగా మొదలైన ఉద్యమం నుంచి ప్రాణాలు అర్పించేంత వరకు కూడా ఉద్యమాన్ని నమ్ముకొని జాతిని గెలిపించే పాత్ర పోషించి వచ్చారు. ఇవన్నీ ఒకరైతే మీటింగ్ జరుగుతున్నప్పుడు జై మాదిగా అంటూ నినాదం ఇవ్వడానికి మీటింగ్కి వచ్చిన తమ్ములు చెల్లెలు కూడా ప్రమాదవశాత్తు చనిపోయారు. మనకు కోదాడ నుంచి అటు జగ్గైపేట నుండి మన కాంతారావు కుటుంబం ఉన్నప్పుడు కాంతారావు భారీ యాక్సిడెంట్ చనిపోయింది. ఆ కాంతారావు తమ్ముడు కొడుకు నడుము ఇరిగి సంవత్సరాల తరబడి బతికింది కానీ మంచానికి చనిపోతే అదే సమయంలో అక్కడ కుమారన్న భార్య పిల్లలు కూడా ప్రమాదంలో చనిపోయారు. అదే రామన్న లాంటి వాళ్ళు చనిపోయారు. ఇంకొక సావు గురించి మాట్లాడుతున్నాం. మన హైదరాబాద్ లో మీటింగ్ జరిగింది. మన మీటింగ్ లేకపోతే అర్ధరాత్రి వరకు అవుతుంది. అర్ధరాత్రి తిరుగుపాణం అవుతుందో జై మాదిగా నినాదాలు ఇస్తూ మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ లారీలో వెళ్ళిపోతుంటే తెల్లారగట్ల అందరూ నిద్రపోయినారు ఆ లారీలో. కానీ ఒక తమ్ముడు చోటు లేక నిలబడి చివరి బార్డర్ మీద తలపెట్టుకొని పడుకుంటే ఎదురు వచ్చిన కొట్టేస్తే తనకి ఎగిరిపోయి
ఎగిరిపోయి 2-3 పట్టణంలోకి వెళ్ళిపోయింది. ఎగిరిపోయింది, తల ఎగిరిపోయి ఎక్కువ పడ్డది. కానీ మండలం కింద పడ్డ సమయంలో మొత్తం వెచ్చటి నెత్తురు అందరి మీద పడేటప్పటికీ ఏంటి మా మీద నెత్తురు పడ్డదని చెప్పి అందరూ చూసేటప్పటికీ మండే మాత్రమే ఉన్నది, మొత్తం మండే మాత్రమే ఉన్నది. కానీ వాడి మొత్తం భార్య తల కోసం 3 పట్టాలు 4-5 పట్టాలు నాకు సుప్రీంకోర్టు తీర్పు అనంతరం నాకు వీళ్ళు మాత్రమే నాకు ఎక్కువ గుర్తొచ్చారు. వాళ్ళ త్యాగాలు వాళ్ళు అందరూ లేచి నాకు అందరు నివాళులవుతున్నాను. వాళ్ళ త్యాగాలు మనల్ని నడిపి పక్కదారు కొట్టకుండా మనల్ని పక్కదట్టకుండా చూసినాయి. వాళ్ళ ప్రాణాల కంటే మన శరీరం గొప్పదిగా, మన ప్రాణాల కంటే మన సమీపడం కదా గొప్పగా, నిర్బంధాన్ని ఎదుర్కోవడం గొప్పగా, చేతికి వెళ్ళడం గొప్పగా, దెబ్బలు తినడం గొప్పగా, అవన్నీ తర్వాతనే. కాబట్టి మన జాతిని గెలిపించడం కోసం, మన జాతిని గెలిపించడం కోసం తమ విలువైన ప్రాణాలు పోయిన తమ్ముడు అందరికీ ఒక్కసారి ఘనంగా అందరికీ ఘనంగా నివాళులర్పిద్దాం. ఒక్క నిమిషం పాటు అందరూ తలదించుకోవాల్సిందే. జోహార్ మాదిగ జోహార్ మాదిగ అమర వీరులకి, జోహార్ మాదిగ అమర వీరులకి, జోహార్ జోహార్ మాదిగ అమర వీరులకి, జోహార్ జోహార్. మీ ఆశయాలని కొనసాగిస్తాం, మీ ఆశయాలని కొనసాగిస్తాం, మీ ఆశయాన్ని కొనసాగిస్తాం. మీరు అనుకున్న వర్గీకరణని సాధించాం, మీరు అనుకున్న వర్గీకరణని సాధించాం, మీరు కన్న కలల్ని సాధించాం. మీ ప్రాణ త్యాగాలకు విలువగా వాళ్ళకి ఇచ్చే నివాళులు అది వాళ్ళు చూడలేదు. ఆ తర్వాత రెండో గుర్తుకొచ్చింది మీ అందరు. నిజంగా ఈ 30 ఏళ్ల పోరాటం భారతదేశంలో ఇంత సుదీర్ఘ కాలం, ఇంత నిలకడగా ఎన్ని సవాళ్ళు ఎదుర్కొంది. ఇంత సుదీర్ఘ కాలం, ఇంత నిలకడగా ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంది. ఎన్నో తుఫాన్లను ఎదుర్కొన్నాం, ఎన్నో సుడిగుండాలను తట్టుకున్నాం, ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నాం, ఎన్నో కుట్రలను ఛేదించా. ఒక్క మాట చెప్పాలంటే ఈ ఉద్యమాన్ని మింగేయాలనే తిమింగళాలను కూడా ఎదుర్కోగలిగాము, యుద్ధం ముందుకు నడిపించగలిగాము. ఆ గెలవడానికి కారకులైన మీ అందరి శ్రమ ఇలా రెండోది దాగి ఉంది, మీ కమిట్మెంట్ దాగి ఉంది, మీ శ్రమతో కూడిన త్యాగం మీద దాగి ఉన్నది. అందుకని నాకు అమ్మల త్యాగం తర్వాత నా జాతిని గెలిపించిన నా కార్యకర్తలు నాయకులు కదా, నా జాతిని గెలిపించింది నా కార్యకర్తలు నాయకులు కదా, నాయకురాలు కదా. ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్నాం, ఎన్ని నిర్బంధాలు ఎదుర్కొన్నాం, ఎన్ని కుట్రలను ఛేదించాం, ఎన్ని కోట్ల గురైన కూడా నిలదొక్కుకోగలిగాం. స్వార్థపరుల అడ్డంకులను ఏ స్థాయి ఎదుర్కొన్నాం. ఎటువైపు చూసినా కూడా అనుకూలత లేని రోజుల్లో కూడా ఆత్మవిశ్వాసంతో మనం గడిపాం. ఏ వైపు చూసినా కూడా వెన్నుపోట్లు, ఏ వైపు చూసినా ముందు పోట్లు, ఏ వైపు చూసినా నిర్బంధాలు, ఏ వైపు చూసినా జైళ్లు, ఏ వైపు చూసినా మరణాలు. ఎక్కడ కూడా ఇంకా ఫలితం రాదేమో అని అనుకుంటున్న సమయంలో కూడా చాలా మంది కుటుంబ సమయంలో కూడా చెక్కు చెదరని విశ్వాసంతో, చెక్కు చెదరని ఆత్మస్థైర్యంతో యుద్ధాన్ని ముందుకు నడిపించిన నా తమ్ములకు, అన్నలకు, అక్కలకు, చెల్లెలకి మళ్ళీ ఈ విజయం అనుకుంటాం. ఎంతో మంది ఆశలు పెట్టారు నన్ను మిమ్మల, ఎంతో మంది బెదిరించారు నన్ను మిమ్మల, ఎన్నోసార్లు చేరుకెళ్ళాము నాతో పాటు మీరు, ఎన్నో కుట్రలు ఛేదించా. అయినప్పటికీ యుద్ధాన్ని గెలిపించే కాల
చాలా గౌరవంగా ఉన్నదంటే భారతదేశాన్ని రక్షించడానికి సైన్యం ఉన్నది, ప్రతి దేశాన్ని రక్షించడానికి సైన్యం ఉన్నది. కానీ నా మాదిగ జాతిని రక్షించడానికి ఎంఆర్ఎస్ అనేది ఒక సైన్యంగానే మారింది. ఆ ఎంఆర్ఎస్ లో ఉన్న అనుబంధ విభాగాలన్నీ ఒక సైన్య పాత్ర పోషించే ఎప్పుడు ఏ పాత్రను ముందుకు తీసుకెళ్లి యుద్ధం నడపాలో, ఏ పాత్ర ఏ సమయంలో ముందుకు రావాలో, ఏ పాత్ర రెండో స్థానం ఉండాలో, ఏ పాత్ర రెండో స్థానం నుంచి మనం మూడో స్థానం రావాలో, అదొకటి ఏ తొమ్మిది స్థానం రావాలో. యుద్ధం పలానికి ఎంఆర్ఎస్ చేయాలంటే యుద్ధం చేసింది నా జాతి బిడ్డలు. స్టూడెంట్ ఫెడరేషన్ యుద్ధం చేయాలంటే యుద్ధం చేసింది నా జాతి బిడ్డలు. మహిళలు యుద్ధం చేయాలంటే మహిళ యుద్ధం చేసింది నా జాతి బిడ్డలు అన్న గుర్తు చేశాడు కదా. మొట్టమొదటి అసెంబ్లీ ముట్టడి చేసిందే, మొట్టమొదటి అసెంబ్లీ ముట్టడి చేసిందే మన మేరీ నాయకత్వంలో, శోభ నాయకత్వంలో, మిగతా అందరి కలిసి నాయకత్వంలో యుద్ధం చేసినప్పుడే, ఆ యుద్ధంలో మన గాయం పడ్డప్పుడే, బట్టలు చిరిగిపోయినప్పుడే అన్న ఆవేదనతో ఆవేశంతో గట్టిగా మాట్లాడి అదే రోజు అసెంబ్లీ తీర్మానం చేసిన చరిత్ర అన్నాడు. ఒక మాటలు చెప్పాలంటే అది స్టూడెంట్ ఫెడరేషన్ అయినా, అది యువసేన అయినా, అది మహిళా విభాగమైనా, అది ఉద్యోగ విభాగమైనా, అది జర్నలిస్ట్ విభాగమైనా, అది లాయర్ల విభాగమైనా, ఏ విభాగం చూసుకున్నా కూడా ఎక్కడ ఏ విభాగాన్ని మనకు సైనిక పట్టణాలు ఉంటాయి కదా, సైన్యం అంతా ఒకే బ్యాలెట్ ఉంటుంది కదా, సైన్యం కూడా వివిధ డివిజన్లు ఉంటాయి కదా. దేశాన్ని రక్షణకి సైన్యం వివిధ డివిజన్లుగా ఉన్నట్టుగానే నా జాతిని రక్షించుకోవడానికి, నా జాతిని గెలిపించుకోవడం కోసం కూడా ఎంఆర్ఎస్ అనుబంధ విభాగాలన్నీ సైన్యంగా మారినాయి. కాబట్టి శత్రువు బెదిరించినా, ఆశలు పెట్టినా, నిర్బంధం పెట్టినా, కుట్ర చేసిన, కుతంత్రాలు చేసిన, యుద్ధాన్ని ముందుకు నడిపించడంలో కీలకమైన బాధ్యత తీసుకుని పాత్ర పోషించిన నా తమ్ములకు, అన్నలకు, అక్కలకు, చెల్లెలందరికీ ఈ విజయాన్ని అంకితం ఇచ్చినాం. అది మీది అభివృద్ధి. మూడోది సమాజం. ఎందుకంటే ఈ సుదీర్ఘకాలం జరుగుతున్న పోరాటంలో మాదిగలు మీటింగ్ అంటే రాగలరు, కానీ వచ్చే ఆర్థిక వనరు, మీటింగ్ లో వచ్చే ఆర్థిక వనరు కూడా లేదు. మాదిగలు ధర్నాలు చేయాలంటే ధర్నాలు చేయగలరు, కానీ ధర్నాలు చేయడానికి అవసరం తెలుగు డబ్బులు ఉండేది కాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 30 ఏళ్ల పాటు సుదీర్ఘ పాటు ఎంఆర్ఎస్ చేస్తే, ఈ ఎంఆర్ఎస్ విజయం ఇప్పుడు సాధించినాక ఫలితాలు మార్గం ఉపకులాలు అనుభవించే సమయంలో, ఫలితాలు మార్గం ఉపకులాలు అనుభవించే సమయంలో ఒక్క అవకాశం కూడా సమాజానికి రాదని తెలిసిన మార్గ జాతి యుద్ధం గెలవడంలో అతి కీలకమైన పాత్ర పోషించింది. సమాజంలో ఉండబడే అన్ని వర్గాల వాళ్ళు మనకు అందరూ, వాళ్ళు రాజకీయ పార్టీ పేరుతో రాజకీయ నాయకుల, మేధావుల పేరుతో మేధావుల, ఉద్యోగస్తుల, ఆఫీసర్ల, ఇంకోరా జర్నలిస్టుల, ఎవరైనా కానీ సమాజం యావత్తు అంట మనకే ఉన్నది. ఆ సమాజం యావత్తు అంట లేకపోతే 30 ఏళ్ళు ఈ ఆట్పోట్లు ఎదుర్కొని ఉద్యమాన్ని దూరం తీసుకొచ్చిన వాళ్ళు కాదు. కాబట్టి సమాజానికి కూడా మనం రుణపడుతున్నాం. ఈ విజయంలో వాళ్ళ పాత్ర ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఈ విషయంలో మీ అందరూ నేను చెప్తున్నా, సమాజం మనకు ఎంత అండగా ఉన్నదో అది నాకు తెలుసు, మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చే సమయంలో మరి నేను రావడానికి, వచ్చిన తర్వాత ఏర్పాటు చేయడానికి కేవలం మార్కెట్ సోర్స్ మీదనే కాదు కదా, సమాజంలో ఉండబడి మన సేవ రాష్ట్రాల నుంచి సహకారంతో ఇక్కడ వచ్చినాయి కదా. మీరు కూడా రావడానికి మన సేవ రాష్ట్రాలు చాలా మంది సహకరించలేదు, ఇక్కడికి వచ్చారు కదా. అంటే ఉద్యమం మొదలుపెట్టిన ప్రారంభ రోజు నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా సమాజం యావత్తు మార్గం గెలవాలి, వర్గీకరణ జరగాలని చెప్పి అందరికీ సమాజానికి మనం కృతజ్ఞులు ఉన్నాం, సమాజానికి మనం కృతజ్ఞులు ఉండాలి, రుణపడి ఉండాలి. అన్ని రకాల సమస్యలు పేరు నేను ఉద్యోగుల విభాగమా, ఉద్యోగస్తుల, మేధావుల, రాజకీయ నాయకుల, మీడియా వాళ్ళ, ఏదైనా కానీ ఇక్కడ అందరూ మాత్రం మనకి దాని సాక్ష్యం ఈ 10 రోజులు రుజువైపోయింది. దాని సాక్ష్యం ఈ 10 రోజులు రుజువైపోయింది. ఈ 10 రోజులు ఆగస్టు 1 నుంచి ఇప్పటి వరకు మీడియాలో చర్చలు జరుగుతున్నాయిగా, ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చలు జరిగినా, యూట్యూబ్ ఛానల్స్ లో చర్చలు జరిగినాయి కదా, టోటల్ సోషల్ మీడియా లింక్లో చర్చలు జరిగినాయి కదా, ప్రెస్ లో వార్తలు వ్యాసాలు వస్తున్నాయి కదా,
ఇవన్నీ మనం గమనిస్తే ఏమర్థమైంది? ఈ రోజు విజయం సాధించినాక కూడా విజయాన్ని అభినందించిన వాళ్ళు విజయం ఇప్పటికే లేట్ అయిందని అన్న వాళ్ళు మనకు అందరూ నిలబడ్డ వాళ్ళు మొత్తం ప్రింట్ మీడియాలో వ్యాసాలు చూసినా, ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చలు చూసినా, సోషల్ మీడియాలో యూట్యూబ్ లో చర్చలు చూసినా, ఎక్కడ చూసినా కూడా సమాజంలో 99% మనకే అందరూ నిలబడాలని మనం మర్చిపోవాలి. సమాజం మనకి ఎంత అండగున్నదో ఎలక్ట్రానిక్ మీడియా చర్చలు చెప్పేసినాయి, సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ చర్చలు చెప్పేసినాయి, వస్తున్న వ్యాసాలు చెప్తానే ఉన్నాయి. సమాజం యావత్తు అండ మనకే ఉన్నది. 30 ఏళ్ళు వాళ్ళు అండ నిలబెట్టుకోగలిగాం. 30 ఏళ్ళు వాళ్ళు అండగా ఉంటూ వచ్చేసారు. 30 ఏళ్ళు వాళ్ళు అండగా నిలబెట్టుకుంటూ మనం వచ్చాం. 30 ఏళ్ళు వాళ్ళు మనకు అండగా నిలబడ్డారు. ఈనాటికి మనకు అండగా నిలబడ్డారు. నిజంగా ఈ విజయంలో వాళ్ళ పాత్ర లేకపోతే మనం ఈ స్థాయి ఇంత దూరం వచ్చే వాళ్ళని ఒకసారి అర్థం చేసుకుంటే, సమాజం మనకు అండగా నిలబడ్డది. సమాజానికి మనం పుట్టకతో ఉన్నపాడు ఉన్నాం. భవిష్యత్తులో వాళ్ళ రుణం తీసుకునే ప్రయత్నం లేదు. కొన్ని సమయంలో రుణం తీసుకునే ప్రయత్నం చేశాం. మనం ఓ గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల ఉద్యోగం ఉండడం వల్ల ఆర్గసి పథకం వచ్చేసింది. ఆర్గసి పథకం రావడంతో అన్ని వర్గాలకు పేదలకు మేలు జరిగింది. ఇవల్ల నా మాదిగ జాతి ఉద్యమానికి ఎంత అండగా నిలబడ్డదో, ఈ ఉద్యమం ఎంత పాత్ర పోషించిందో, సమాజం ఎంత అండగా నిలబడ్డదో, ఇవల్ల ఇక్కడికి వస్తే నడవడానికి అవకాశం లేని నా వికలాంగుల తమ్ముడు చెల్లెలు వాళ్ళు వచ్చారు. వాళ్ళ వాహనాలు వేసుకొని వచ్చేసారు. చూడడానికి అవకాశం లేని తమ్ముడు, అన్నింటి విన్నామని చెప్పి వచ్చిన నా తమ్ముడు, కళ్ళు లేని తమ్ముడు వచ్చేసారు. మాట్లాడితే వినడానికి అవకాశం లేని తమ్ములు వాళ్ళు కూడా వచ్చేసారు. మాట్లాడడానికి అవకాశం నోరు లేని తమ్ములు కూడా వచ్చేసారు. చెల్లెలు వచ్చేసారు. అంటే ఈ ఉద్యమం సమాజంలో ఉండబడే అన్ని వర్గాలకు ఎంత అభిమానం మారిందో అది మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. వికలాంగుల సమాజానికి మనకు ఇంత అనుబంధం అవుతున్నది. కాబట్టి నా వికలాంగుల సమాజాన్ని కూడా మనం గతంలో అండగా ఉన్నాం, ఇప్పుడు అండగా ఉంటాం, భవిష్యత్తులో అండగా ఉంటాం. వికలాంగులను అంతా ఒక అన్నదమ్ముల పిల్లల్లాగానే మనం మర్చిపోద్దని అనుకుంటున్నాం. వాళ్ళు కూడా మనం అభినందిస్తున్నాం. ఈ నేపథ్యంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మన కర్తవ్యం ఏంది, ఇప్పుడు ప్రస్తుతం ఏంది అన్నప్పుడు మన విజయం మనకు దక్కడానికి ప్రస్తుత కారణం ఏంది? ప్రస్తుత కారణం ఏంది? అరే సుప్రీంకోర్టులోనే ఓడిపోయినా మరి సుప్రీంకోర్టులో మనం గెలిచాం. సుప్రీంకోర్టులోనే మనల్ని ఓడగొట్టారు కదా, సుప్రీంకోర్టులో మళ్ళీ గెలిచాం. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. నాకు వ్యక్తిగతంగా ఎవరు శత్రువులుగా, నాకు వ్యక్తిగతంగా ఎవరు మిత్రులు కూడా కాదు. న్యాయం కోసం నేను మాట్లాడితే అండగా ఉన్న వాళ్ళు మన మిత్రులే. న్యాయం కోసం ఎవరు మాట్లాడినా వాళ్ళు మన మిత్రులే. మన కోసమే కాదు, ఆ న్యాయంలో మాట్లాడినా మన మిత్రులే. కానీ న్యాయాన్ని కాకుండా అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు నాకైనా వాళ్ళ శత్రువులుగానే ఉంటారు. ఈ విషయంలో 2004లో మనం ఓటమి చెందాం సుప్రీంకోర్టు. కానీ ఏనాటికైనా ధర్మమే గెలుతుందని చెప్పి ఏడ్చు బయటకు వచ్చాను అన్నాడు. ఏనాటికైనా ధర్మమే గెలుతుందని ఏడ్చు బయటకు వచ్చాము అన్నాడు. అది ఆనాడు ఎటు చూసినా శూన్యమే. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి మాల సామర్థ్య వర్గ పలుకుబడి ఎక్కువ నుంచి మనందరం తెలుసు. కాంగ్రెస్ పార్టీలో మాల సామర్థ్య వర్గ పలుకుబడి ఎక్కువ నుంచి మనందరం తెలుసు. వాళ్ళ పలుకుబడి ఆస్థాయి ఉన్న సమయంలోనే పెద్దలు ఎన్టీ రామారావు గారు మాదిగలకు నేను న్యాయం చేస్తామని ఆయన ముందుకు వచ్చాడు. ఎన్టీ రామారావు గారు ఎంతో ముందుకు వచ్చి న్యాయం చేసినట్టే మోపల్లి నరసింహ వాళ్ళు. అదే సమయంలో మనకు మహబూబ్నగర్ జిల్లా పెద్దలు మహేంద్రనాథ్ లాంటి వాళ్ళు, సదాశివం లాంటి మొత్తం మన జాతీయ ఒక పెద్ద నేతలుగా అప్పుడు వాళ్ళ పాత్ర పోషించారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆనాడు శూన్యంగా కనిపించింది. కారణం సుప్రీంకోర్టును ప్రభావితం చేసే వ్యక్తులు కేంద్ర ప్రభుత్వం మనకు అనుకూలంగా లేదు. కేంద్ర ప్రభుత్వం శాసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎంత శాసిస్తున్నారు అంటే ఒక అడుగు కూడా ముందుకే శాసిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పలుకుబడి గురించి ఇప్పటికొక మాట చెప్తాం. కాంగ్రెస్ మారితే మంచిదే, మనకు న్యాయం చేస్తే మంచిదే. కానీ వాళ్ళ ప్రవర్తన ఏ స్థాయి ఉందంటే ఒకసారి గుర్తు చేయాలి. 30 ఏళ్లలో
కనిపించేవాడు 5 సీట్లు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చేసింది. ఒక నందేల కనిపించేవాడు 5 సీట్లు వాళ్ళకి ఇచ్చింది. 6 సీట్లు అంటే ఒకటి మనకు 5 వాళ్ళకి లెక్క చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు, చూసుకుంటూ వచ్చేవాళ్ళు. మీరు ఒకసారి గుర్తించండి, కాంగ్రెస్ వాళ్ళ పరుగుబడి గురించి మాట్లాడితే గురించి మాట్లాడండి. ఒకసారి మీరు ఆలోచించండి, పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు, పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు 2 రాష్ట్రాలు. 94లో 6లో ఒకటి మనకుంటే వాళ్ళకుండే, ఒకటి వాళ్ళకుండే. కానీ మొన్న తెలంగాణలో ఉండే 3 పార్లమెంట్ స్థానాల్లో ఒకటి మనకి లేదే. తెలంగాణలో ఉండే 3 పార్లమెంట్ స్థానాల్లో ఒకటి మనకి లేదే కాంగ్రెస్. ఒకటి తెలంగాణలో ఉన్న జనాభాలో 80% మార్గారు, 80% మార్గాలకు కాంగ్రెస్ ఒక టికెట్ లేదు. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తున్నాను, గెలిచే కాల టికెట్ ఆంధ్రప్రదేశ్ లో గెలవదు, కాంగ్రెస్ అంత సీటు లేదు. టీడీపీకి వైసీపీ మధ్యలో రాజకీయంతో అక్కడ కాంగ్రెస్ 3వ స్థానం 4వ స్థానం అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అక్కడ 4 సీట్లు మాలో గెలిచింది. గెలిచిన కాంగ్రెస్ లోనే మేమే గెలవాలి, ఓడిన కాంగ్రెస్ లో మేము ఓడాలి, కానీ మాకు ఏంది ఇక్కడ అన్నట్టుగా. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ చేస్తారా? బాపట్ల మాలోకిచ్చింది, అమలాపురం మాలోకిచ్చింది, చిత్తూరు మాలోకిచ్చింది, తిరుపతి మాలోకిచ్చింది. అది కేవలం గెలిచిన ఏం ప్రవర్తన పార్టీ, ఏం ఆలోచన పార్టీ. ఈ విషయం చెప్తున్నా నేను. ఆనాడు 6లో 1 ఉంటే 5 వాళ్ళకు ఉండే, 3కి 3 తెలంగాణ ఇవ్వదు, ఆడ 4 తెలంగాణ ఇవ్వదు, ఆంధ్రప్రదేశ్ ఇవ్వదు. ఇంకా జనరల్ సీట్లు నెల్లూరు సీట్లు కూడా మన సోదరుడు గొప్ప రాసిచ్చింది. జనరల్ సీట్లు మాలకు ఇచ్చింది, 4 మాలకు ఇచ్చింది, ఇప్పుడు 1 మాలకు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మనకు అన్యాయం చేసింది, మొన్నటి కూడా అన్యాయం చేసింది. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వారికి ఇక్కడ స్వాగతించాడు, ఆయన స్వాగతిస్తే నేను అభినందించాను. నా వ్యక్తిగతమైన శత్రువు మిత్రులు లేదు. కాకపోతే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాతనే మొదటిసారి తెలంగాణలో మన సీట్ మార్కెట్ సీట్లు తగ్గలేదు చెప్పాలి. పెద్దలు నరసింహారావు కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడే. అంతకుముందు పోతుంటే మొన్న 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీట్లు తగ్గించింది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా ఇద్దరు ఎమ్మెల్యేల కుటుంబంలో 3 ఏళ్ళకి ఇస్తారు, ఇంకో ఎమ్మెల్యే కుటుంబంలో ఇంకొక ఏళ్ళకి ఇస్తారు, ఒక ఉప ముఖ్యమంత్రి కుటుంబంలో ఇంకో ఏళ్ళకి ఇస్తారు. మాత్రం పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఎమ్మెల్యే సంఖ్య తగ్గింది. వాళ్ళ ఎంపీల వస్తాం కదా. ఇవాళ పార్లమెంట్ లో చర్చ జరగాల్సిన సమయం వస్తే తెలంగాణ నుంచి పార్లమెంట్ లో మాట్లాడే ఎంపీ లేకుండా చేసిందో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మాకు అన్యాయం చేస్తుంటే నేను ఎందుకు మౌనం ఉంటా? వర్గీకరణ చేస్తా అంటే నేను స్వాగతించాను, వర్గీకరణ చేస్తా అంటే నేను అభినందించాను. 4 సీట్లు తగ్గిస్తా అంటే నేను ఎందుకు ఒప్పుకుంటా? ఎమ్మెల్యే సీట్లు తగ్గితే నేను ఎందుకు ఒప్పుకుంటా? నాకు మన జాతకే కదా. ఎంపీ సీట్లు తగ్గితే నేను ఎందుకు ఒప్పుకుంటా? నాకు మన జాతకే కదా. ఇవాళ మీరు చూడండి, మా అన్న అడుగు, మీ అంతా మేము ఉన్నాం, సీనియర్ నాయకుడుగా నువ్వు ఉన్నావు, నువ్వు అడుగు, మేము ఉన్నాం. మీ అంతా మన కార్పొరేషన్ చైర్మన్ డిక్లేర్ చేశారు. కార్పొరేషన్ చైర్మన్ డిక్లేర్ చేస్తే 17 వాళ్ళకి ఇస్తారు, ఒక మాదిరికి ఇస్తారు. అందులో 12 మంది ఉంటారు, ఒక మాదిరి ఉంటారు. ఇదేం న్యాయం చెప్పండి? అందులో మీ అన్నగా చెప్తున్నాడు, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి వ్యతిరేకం కాదు, అనుకూలం కాదు. నా జాతికి మేలు చేస్తామంటే ఆయన కంటే నిలబడతాం, ఆయన స్వాగతించాలి. కానీ నా జాతికి అన్యాయం చేస్తే మాత్రం నేను మౌనం ఉండాలి. నేను కష్టంగా రేవంత్ రెడ్డి ఆయన ఇంకోరా కష్టంగా తిరిగీసే యుద్ధం చేస్తా. మనిషి అన్యాయం చేస్తే చెప్తున్నా కాబట్టి ఎదుర్కొన్నా, న్యాయం చేస్తా అన్నది చేయగల వర్గీకరణ తొందరగా చేస్తామని కదా. భారతదేశంలో ఇతర రాష్ట్రాల కంటే ముందు తెలంగాణలో వర్గీకరణ చేస్తాను కదా.
నేను వెంటనే స్వాగతించాను కదా, నేను అభినందించాను కదా. తొందరగా చేయమని చెప్పి అన్న నాయకత్వంలో, మన దామోదర నరసింహ నాయకత్వంలో, అదే సమయంలో మన ఎమ్మెల్యే నాయకత్వంలో పోయి ముఖ్యమంత్రి కలుస్తా, తొందరగా చేయమని కలుస్తా, అభినందిస్తా కలుస్తా. కానీ నేను చెప్పేది మౌనం ఉండలేదు కదా. నిన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకించడానికి కారణం మనకు అనేక జరగడం వల్ల, ఎమ్మెల్యే సీట్లు తగ్గడం వల్ల, ఎంపీ సీట్లు తగ్గడం వల్ల, కార్పొరేషన్ పదవుల్లో మనకు న్యాయం జరగకపోవడం వల్ల మనం ఎదుర్కొన్నాం. వర్గీకరణ అమలు చేస్తామంటే వర్గీకరణ కోణంలోనే నిర్ణయిస్తా. అన్యాయం జరిగిన కాడ ఉపేక్షించలేము కదా, భవిష్యత్తులో అన్యాయం చేస్తామంటే మౌనం ఉండలేము కదా. కాబట్టి మన పంద ఎప్పుడైనా సరే ఎవరికొట్టైనా అలానే ఉంటుంది అనేసి మీరు మర్చిపోతున్నారు. కాకపోతే చెప్పదలుచున్నది ఏంటంటే అప్పుడు ఓటర్ గెలుపు కారణం ఏంది? అప్పుడు ఓటర్ గెలుపు కారణం ఏంది? నంబర్ 1, 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు వర్గీకరణ చేయాలి. 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఒక మాట మాట్లాడమని రాహుల్ గాంధీని మొత్తం పార్లమెంట్ లో మాట్లాడాలి. ఒక లేఖ రాయమంటే రాయాలి. ఇది ఒక చరిత్ర అవుతే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు నోటీసులు రాష్ట్రాలకు కేంద్రానికి అందుతాయా లేవా? సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చినప్పుడు రాష్ట్రాలకు కేంద్రానికి నోటీసులు అందాయా లేవా? ఇప్పుడు అందినదా లేదా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు అందినాయా లేదా? ఇప్పుడు అందినట్టుగా అప్పుడు అందినాయా లేవా? కానీ సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేయకపోవడం వల్ల ఆనాడు సుప్రీంకోర్టులో యూపీఏ గవర్నమెంట్ బిల్లు పెట్టకుండా అడ్డుపడ్డది వాళ్ళే, పార్లమెంట్ లో బిల్లు పెట్టకుండా అడ్డుపడ్డది వాళ్ళే శాసిస్తున్నారు కాంగ్రెస్. అదే సమయంలో వర్గీకరణ మీద సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఆ విచారణ సహకరించండి, సుప్రీంకోర్టులో లాయర్ పెట్టండి. అదే సమయంలో సుప్రీంకోర్టుకు కేంద్రం ద్వారా అఫిడవిట్ దాఖలు చేయడం అనుకున్నామని అని చెప్తే ఇక్కడ తీర్మానాలు చేస్తారు, ఇక్కడ మేనిఫెస్టోలు పెడతారు, అక్కడ కమిషన్లు వేస్తారు, కానీ బిల్లు పెట్టారు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయరు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయకపోవడం వల్ల కేంద్రం అనుకూలంగా లేదని ప్రభావం కూడా అక్కడ ఉండదు. కాబట్టి మానవాళ్ళు చర్చలుకున్న సమయంలో కేంద్రం మనకు అనుకూలంగా లేని సమయంలో జడ్జిమెంట్ మనకు ఎంత ఉంటుందో ఒకసారి అర్థం చేసుకుంటే శూన్యంగా అనిపించింది. మనకు ఎవరు లేరు, వాళ్ళకి అన్ని వాళ్ళకి అనుకూలంగా. ఆనాడు ఓటమికి కారణం వాళ్ళే అనే విషయం మనం స్పష్టంగా తెలియదు. అఫిడవిట్ దాఖలు చేయడానికి కూడా సిద్ధంగా లేరు, పార్లమెంట్ లో బిల్లు పెట్టడానికి సిద్ధంగా లేరు, పార్లమెంట్ లో వాయిస్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు, ఒక లేఖ రాయడానికి సిద్ధంగా లేరు. అట్లాంటి సమయంలో మనం ఓడిపోవాల్సిన పరిస్థితి. మరి ఇప్పుడు ఎలా గెలిచాం? ఇగో నేను విజ్ఞప్తి చేస్తున్నా, ముందుగా న్యాయ వ్యవస్థ న్యాయం వైపు నిలబడ్డది, న్యాయ వ్యవస్థ ధర్మం వైపు నిలబడ్డది. దళితులందరూ ఒకే సామర్థ్యంగా సాంఘిక హోదా ఒక తీరుగా లేదు, వాళ్ళ ఆర్థిక రాజకీయ స్థితిగతులు ఒక తీరుగా లేవు, సమానంగా లేవు. వాళ్ళ విద్యాపరంగా లేదా సాంస్కృతిక పరంగా సమానంగా వాళ్ళు లేరు. కాబట్టి దళితులందరూ ఒకటని చెప్పడానికి వీలేదు. ఆనాడు దళితులందరూ ఒకటే అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసి దళితులందరూ ఒకటనే పేరుతోనే వర్గీకరణ జరగదని చెప్పారు. కానీ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 6 జడ్జీలు అసలు దళితులందరూ సమానంగా లేరు, అసమానతలు ఉన్నాయి, ఆ అసమానతలు అంటే వర్గీకరణ జరగాల్సింది అని చెప్పి ఆనాడు తీర్పు మొత్తం కొట్టి పారేశారు. ఏ తీర్పును కొట్టేశారు? 2004లో వచ్చిన తీర్పును కొట్టి పారేశారు. 2004 తీర్మానాలు జాబితా రావడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ కేంద్రం మనకు సహకారం చేయకపోవడం వల్ల, ఎందుకో అభ్యర్థి ఇవ్వకపోవడం వల్ల, చర్చలు అక్కడ ఉండడం వల్ల, దళితులందరూ ఒకటే అని చెప్పి దుష్ప్రచారం చేయడం వల్ల అక్కడ మనం ఓటమి చెందాల్సి. మరి ఇప్పుడు గెలుపు కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కేంద్రం సంపూర్ణంగా సపోర్ట్ చేస్తుంది, అండగా నిలబడింది. సూత్ర రీత్యా మేము వర్గీకరణ కనుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేయడం వల్ల అది నేర్చుకోవడం మనకి ఇచ్చినట్టయింది. వర్గీకరణ జడ్జిమెంట్ కు అనుకూలంగా రావడానికి కారణంలో ముందు న్యాయాన్ని నిలబెట్టిన, ధర్మాన్ని నిలబెట్టిన న్యాయమూర్తులందరికీ ముందుగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. న్యాయాన్ని నిలబెట్టిన, ధర్మాన్ని నిలబెట్టిన, అట్టడుగు కులాల వైపు నిలబడ్డ ఆ జడ్జీలందరికీ చేతులెత్తి మాదిగలు మొత్తం కులాల పక్షానంతా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇవాళ ఎంతో నమ్మకం పెట్టుకొని నా ఉప్పులకు సంబంధించిన నా చిందు, నా దగ్గలి, నా బహెండ్ల, నా మోచి, అదే సమయంలో నా బుడగజంగం, అదే సమయంలో ఇంకా నా ఉపకులాలకు సంబంధించిన మా వాళ్ళందరూ, నా మార్చికి సంబంధించిన, నా మార్చి దాసరికి సంబంధించిన అందరూ ఇక్కడికి వచ్చి నిలబడ్డారు. ఈ పోరాటంలో మేము గెలిచాం కదా, మాకు కూడా కొంత న్యాయం జరుగుతుందని చెప్పి నమ్మకంతో నా తమ్ముడు చేరులు వచ్చారు.
ఆ న్యాయానికి కట్టుబడి ఉండే బాధ్యత నాది. న్యాయానికి అందరం కలిసి ముందుకు సాగమని కూడా మీరు దృష్టి తీసుకున్నాను. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా, ఆనాడు కేంద్ర ప్రభుత్వం మనకు అండగా లేదు, ఈనాడు కేంద్ర ప్రభుత్వం మనకు అండగా నిలబడి ఇందులో ప్రధాన భూమిక పోషించిన దాంట్లో ప్రతి ఒక్కరు ఉన్నారనే విషయం మనం మర్చిపోదని పైన ఈ మధ్య కాలంలో పోయిన నవంబర్ 7 కంటే ముందు, నవంబర్ 11 కంటే ముందు జూలై 8న పెద్దలు గౌరవ ప్రధానమంత్రి గారిని వరంగల్ వచ్చినప్పుడు కలిశారు. ఎందుకో ఒక గదిలో కలుస్తున్నా కూడా ఆయన వినపత్రం ఇస్తే వినపత్రం తీసుకోకుండా వచ్చి అవగలించుకున్నాడు. ఆయనకున్న సమాచారం ఏందో మనలో ఆ ఫోటో ముందే తెలుస్తుంది అందరికీ. ఒక గదిలోనే కలుసుకున్నాం. నేను కిషన్ రెడ్డి అన్న ఇద్దరమే కలుసుకున్నాం. మూడో వ్యక్తి ప్రధానమంత్రి గారే. కానీ 4 అడుగులు ముందుకు వచ్చి నన్ను తీసుకెళ్లి వినతో పెట్టుకుని ఉదయం దగ్గర తీసుకొని కౌగలించుకొని నాతో మాట్లాడుతూ నీ పోరాటంలో న్యాయం ఉన్నది కనుక కృష్ణానికి అండగా నిలబడుతున్న పో అని చెప్పాను. అప్పుడు నేను అన్నమాట ఒకటే, సార్ ఈ గదిలో మాకు మాట ఇస్తున్నావు కదా, పబ్లిక్ లో ఇవ్వచ్చు కదా అనే మాట అన్న. ఈ గదిలో ఇస్తున్నావు కదా, జాతి మొత్తం తీసుకొస్తా సార్, ఒక గంట సమయం సార్, 4 ఉత్తరాలు సమాజం ముందు వస్తే సార్, ఒక గంట సమయం అంటే గంటేందుకు సార్, ఎంతైనా ఇస్తా కానీ నువ్వు టైం పెట్టుకుని టైం వస్తా అని చెప్పాడు. ఆ టైం పెట్టుకున్న సమయంలోనే గౌరవ ప్రధానమంత్రి గారు, ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసే శాశ్వత ప్రధానమంత్రుల్లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ప్రధానమంత్రి గారు ఉన్నారు. ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు టైం ఇచ్చిండు. విశ్వరూప మహాసభకు వచ్చిండు. విశ్వరూప మహాసభ మన లక్షలాది మందిని చూసిండు. ఆ లక్షలాది మందిలో ఉన్న ఆవేదనను చూసిండు. వాళ్ళకు ఉండబడే సంకల్ప బలం చూసిండు. 30 ఏళ్ల పాటు చరిత్రను అధ్యయనం చేసిండు. వేదిక మీద మాట్లాడిన దాంట్లో ఆయన మన ఆవేదనను అర్థం చేసుకున్న తర్వాత మనం కన్నీరు కాచడం కాదు, ప్రధానమంత్రి కూడా కన్నీరు కాల్చి, కృష్ణ ఈ పోరాటంలో ఇప్పటి వరకు నువ్వు ఒంటరిగా నీ కులం కోసం చేశావు, ఇందులో నేను కూడా భాగస్వామి, నేను కూడా అండగా నిలబడ్డా. అయితే ఇది సుప్రీంకోర్టులో ఇప్పటికే పెండింగ్ ఉన్న కేసు కనుక సుప్రీంకోర్టులో త్వరగా విచారణ జరిగేలా చేద్దాము. ఆ విచారణకు కేంద్రం సపోర్ట్ కూడా ఇస్తుంది. విచారణ త్వరగా జరిగేలా చేద్దాము. విచారణ కేంద్రం సపోర్ట్ చేస్తుంది. ఇందుకోసం పర్సు చేయడానికి, వేగవంతం చేయడానికి ఒక కమిటీ వేస్తానని చెప్పడం జరిగింది. ఆ కమిటీ వేశాడు. ఆ కమిటీ పర్సు చేసింది. ఆ పర్సు చేసిన క్రమంలో అటువంటి జనరల్ సొలిసిటర్ జనరల్ పిలిపించుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం, న్యాయశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు కూర్చోవడం జరిగింది. అంతిమ ఫలితం వల్ల నరేంద్ర మోడీ గారి సూచనలతో డైరెక్షన్ లో భాగంగా పెద్దలు అమిత్ షా గారు కూడా వాళ్ళందరినీ సమానం చేసే కాడ, పెద్దలు అమిత్ షా గారు కూడా వాళ్ళందరినీ సమానం చేసే కాడ ఎప్పుడెప్పుడు ఎవరితో మాట్లాడాలో, ఎప్పుడెప్పుడు ఎవరితో సిట్టింగ్ చేయాలో, ఎప్పుడెవరికి ఎలాంటి డైరెక్షన్ ఇవ్వాలో విచారణ ప్రారంభం కాకముందే ఆయన డైరెక్షన్ వెళ్ళిపోయింది కనుక సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి 3 రోజులు, ఫిబ్రవరి 6, 7 తేదీలో 3 రోజుల పాటు కూడా సుప్రీంకోర్టుకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఫస్ట్ కోర్టులోనే అట్లాంటి జనరల్ సొలిసిటర్ 3 రోజులు ఉండి ఒక్క వర్గీకరణ విషయం తప్ప వేరే విషయం మాట్లాడకుండా, వర్గీకరణ అనుగుణంగా అప్డేట్ దాఖలు చేయడమే కాకుండా వర్గీకరణ వద్దంటున్న వాళ్ళను కళాఖండిగా వ్యతిరేకిస్తూ వర్గీకరణ తప్పకుండా జరగాలని చెప్పి చీఫ్ జస్టిస్ ముందు వాదించడంలో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన అటార్నీ జనరల్ సొలిసిటర్ జనరల్ అత్యధికమైన పాత్ర పోషించడానికి మీరు మర్చిపోతారు. అందువల్ల ఆనాడు కేంద్రం మనకు అఫిడవిట్ దాఖలు చేయలేదు, కేంద్రం నుంచి మనకు సపోర్ట్ లేదు. ఈనాడు కేంద్రం నుంచి మనకు సపోర్ట్ ఉన్నది, గౌరవ ప్రధానమంత్రి నుంచి సపోర్ట్ ఉన్నది, అఫిడవిట్ దాఖలైంది, అఫిడవిట్ క్లియర్ ఉన్నది, దాన్ని అంగీకరించిండు, తీర్పు మనకు అనుకూలం వచ్చింది. మీ అన్నగా చెప్తున్నా, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే కనుక మనకు అండగలేకపోతే ఈ రోజు తీర్పుని ఈ విధంగా ఊహించడానికి కూడా అవకాశం ఉండేది కాదనేసి మీరు మర్చిపోతాం సార్. రాజకీయాలు ఎలా ఉన్నా, ఎవరెవరి రాజకీయ పార్టీలు ఉన్నా మీరు ఒక్కసారి అనుకోండి, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే కేంద్రంలో ఉంటే తీర్పు మనం ఊహించగలుగుతామా? కాంగ్రెస్ గవర్నమెంటే కేంద్రంలో ఉంటే మనకు అఫిడవిట్ దాఖలు చేసే వాళ్ళ, కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉంటే మనకు 3 రోజుల పాటు జరిగిన విచారణలో సొలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్ కూర్చొని మనకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళ, మానవాళ్ళు మాట్లాడనిచ్చే వాళ్ళ. మొట్టమొదటి గౌరవ నరేంద్ర మోడీ గారు మనకు పెద్ద దిక్కుగా అండగా నిలబడడం, ప్రక్రియను ముందు నడిపించే వేగవంతం చేయడం, ఆ వేగవంతం చేసే బాధ్యతను అమిత్ షా గారికి అప్పచెప్పడం, ఆ అమిత్ షా గారికి చొరవ తీసుకుని సమావేశాలు ఏర్పాటు చేసి దాన్ని ముందుకు నడిపించడం, దీంట్లో ఈ ఇద్దరి పాత్ర కీలకం. అమిత్ షా గారికి అదే సమయంలో ప్రధానమంత్రి గారికి అమిత్ షా గారికి కీలకమైన మర్చిపోతాను.
మరి ప్రధానమంత్రిని మన సభకు రప్పించేది అమిత్ షా గారికి నిరంతరం అంటే వాస్తవాలు చెప్తూ ముందుకు నడిపించింది ఎవరు అంటే తెలంగాణ గడ్డ మీద తెలుగు గడ్డ మీద మన ఒకే ఒక ప్రాణ స్నేహితుడితో పాటు మన ప్రాణంతో సమానమైన మన కులంలో పుట్టిన వ్యక్తిగా భావిస్తుంటాడు అతను ఎంఆర్పీసీ కార్యకర్తగా చెప్పుకునే కిషన్ రెడ్డి గారి మనకు అన్ని రకాల అన్నకు తెలుసు, అన్ని రాజకీయాల్లో తెలుసు. కృష్ణన్నకు కిషన్ రెడ్డి గారి కంటే అన్నదమ్ముల అనుబంధం లాగా ఉంటారని చెప్పి భిన్న రాజకీయ పార్టీలో కూడా కిషన్ రెడ్డి గారిని ఎందుకు గౌరవిస్తారు? కాంగ్రెస్ వాళ్ళు కూడా మాదిగలు కిషన్ రెడ్డి గారిని గౌరవిస్తారు. టీఆర్ఎస్ లో మాదిగలు కూడా కిషన్ రెడ్డి గారిని గౌరవిస్తారు. ఇతర పార్టీలో వ్యక్తులు కూడా కిషన్ రెడ్డి గారిని గౌరవిస్తారు. మానవులు ఎందుకు గౌరవిస్తారు? 30 ఏళ్ల పాటు కిషన్ రెడ్డి గారు మనతోటి తోడుగానే ఉన్నాడు. అంతకంటే ముందు పెద్దలు వెంకయ్య నాయుడు గారు మనకు అండగా నిలబడ్డాడు. వెంకయ్య నాయుడు గారితో పరిచయమైన కిషన్ రెడ్డి గారు కూడా వెంకయ్య నాయుడు గారు నడిపినంత వరకు నడిపి కేంద్రం అవుతుందో ఎన్నిసార్లు చర్చలు జరపాలో జరిపి వాళ్ళ మనసులో ఎలా నిలబెట్టాలో నిలబెట్టి ఆ తర్వాత కీలక రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత అదే భూమిక పోషించడానికి మన కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక మాట చెప్పండి, పెద్దలు వెంకయ్య నాయుడు గారు ముందుకు తీసుకెళ్లిన ఆ ప్రక్రియను సంపూర్ణంగా పూర్తి చేయడంలో మనందరి సోదరులు మనందరి మిత్రుడు కిషన్ రెడ్డి గారి పాత్ర అతి కీలకమైన మర్చిపోతారు. ఈ ముగ్గురికి జాతి రుణపడి ఉన్నారు. ఈ ముగ్గురు మన గెలుపులో కీలకమైన పాత్ర పోషించడం ఎవరి పాత్ర వాళ్ళు, ఎవరి బాధ్యత వాళ్ళు. కిషన్ రెడ్డి గారిని ఎంఆర్పీఎస్ వేరువేరుగా చూస్తారా? కృష్ణమాధవి గారిని కిషన్ రెడ్డి గారిని వేరువేరు అనుకుంటారా? ఎందుకు 30 ఏళ్ల పాటు కష్టాలున్నా, బాధలున్నా, ఇబ్బందున్నా, సంతోషమైన ఇద్దరే పంచుకుంటాం, ఎంఆర్పీఎస్ వాళ్ళే పంచుకుంటాం. ఇంత దూరం నడపడంలో ఒక ప్రధానమంత్రి గారినే వేదిక తీసుకురావడంలో అమిత్ షా గారితో 10 సార్లు సమావేశాలు జరిపించడంలో ప్రక్రియను ముందుకు నడిపించడంలో నా కాలు ఇరిగినా ఏ ఇరిగినా నాకు అండగా నిలబడడంలో నేను జైలు పడ్డప్పుడు అన్నతో పాటు అసెంబ్లీలో మాట్లాడడంలో అన్న బయట యుద్ధం చేస్తే కిషన్ రెడ్డి గారి లోపల మాట్లాడడంలో ఒక్క మాట చెప్పాలంటే కులపరంగా మన రక్తం మన కులం లేకపోవచ్చని మన రక్తంతో మన కులంతో సమానంగా ఒకే ఒక బిడ్డ తెలంగాణ గడ్డ మీద ఉమ్మరాత్రి గడ్డ మీద నిలబడ్డాడు ఆయనే కిషన్ రెడ్డి గారు. ఆ కిషన్ రెడ్డి గారు నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నా కృతజ్ఞత ఎక్కువ. ఎవరన్నా సాయం చేస్తే ఆ సాయాన్ని మనం మర్చిపోవాలి. వాళ్ళ సాయాన్ని మనం గుర్తు చేయాలి, వాళ్ళ సాయాన్ని మనం గుర్తించుకోవాలి. ఒక సమయంలో బయట సమాజంలో ఎంఆర్పీఎస్ కష్టాలు వస్తే, కృష్ణమాధవి గారి కుటుంబానికి కష్టాలు వస్తే, ఎంఆర్పీఎస్ ఉద్యమానికి కష్టాలు వస్తే, కృష్ణమాధవి కష్టాలు వస్తే ఎవరన్నా బయట ఉన్న మాదిగ సమాజంలో రోడ్డుకి వచ్చి నిలబడి ఆ యుద్ధంలో ఎంఆర్పీఎస్ నా కుటుంబానికి అందరూ నిలబడంలో మన అన్న నర్సులన్నీ కీలకం కదా, నర్సులన్నీ కీలకం కదా. మీరు అందరూ ఒక విషయం చెప్తున్నాను, కేసీఆర్ గారిని అసలు నిలదీసేవారు బయట నా కోసం యుద్ధం చేసింది ఎవరు? నర్సులు. చాలా నేను జైల్లో ఉన్నప్పుడు అమ్మాయి కృష్ణవేణి మ్యారేజ్ ఉన్న సమయంలో, మ్యారేజ్ కూడా వాయిదా పడుతున్న సమయంలో నా బిడ్డ కృష్ణవేణి కూడా అంకుల్ నాన్న రాకపోతే నా పెళ్లి అయిపోయేటట్టున్నది, నాన్న బయటకు తీయచ్చు కదా, మళ్ళీ వాయిదాలు పడితే పడితే అంకుల్ నువ్వు మా అందరికి పెద్ద దిక్కు కదా అని చెప్పి కన్నీరు పెట్టుకుంటూ అన్నకు మన పెద్దన్నకు చేస్తే ఆయన అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి కిషన్ రెడ్డితో పాటు అందరితో ప్రయత్నం చేసి నన్ను బయటికి తీసుకొచ్చి పెళ్లిని ఎంత ఘనంగా నిర్వహించడంలో అటు కిషన్ రెడ్డి బాధ్యత, అన్న బాధ్యత, అందరి బాధ్యత ఇచ్చిన మాట ఇప్పుడు చెప్పుకుంటే, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే చెప్తా నాకు ఏదైంది, నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే నా తప్పాలి తప్పు నిన్న నా తప్పు కాదు, నీ తప్పుల వల్ల నా జాతి ఎమ్మెల్యే సీట్ తగ్గడం, కాంగ్రెస్ ఉండబడే నా జాతికి ఎమ్మెల్యే సీట్ వల్ల, కాంగ్రెస్ ఉన్న ఎంపీ సీట్ తగ్గడం వల్ల
ఘర్షణ పడ్డదో నా జాతి కోసమే, నా కోసమే కాదు. కానీ వర్గీకరణ అందరికంటే ముందు నేను అమలు చేస్తామంటే మాత్రం ఢిల్లీ నుంచి నేను స్వాగతించాను, అభినందించాను. రేపెల్లుండి మా అన్న నరసింహరావు దామోదర నరసింహతో కలిసి రేవంత్ రెడ్డిని కలుస్తాము, అప్పటికి కలుస్తాము, తొలగించమని చెప్పాలి. సమయంలో విచారణ జరుగుతున్నప్పుడు మన ఎమ్మెల్యేకు మనమే కలిశారు. డాక్టర్ లక్ష్మణ్ కుమార్ నాయకత్వంలో అదే సమయంలో మన ఎమ్మెల్యేలందరూ నాయకత్వం కలిసింది. కలిసి దామోదరావు కూడా కలిశారు. వీళ్ళందరూ పోయి ముఖ్యమంత్రిని కలిశారు. ఆ ముఖ్యమంత్రిని కలిసి తొందరగా ఒక అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టుకు పంపించి ఒక సీనియర్ న్యాయవాదిని పెట్టమని చెప్పి కోరారు. ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చినాక ఆయన విదేశాలకు వెళ్ళినట్టుగానే మనోళ్ళు కలిసినాక కూడా ఆయన విదేశాలకు వెళ్ళాడు. జడ్జిమెంట్ వచ్చినాక ఆయన విదేశాలకు వెళ్ళినట్టుగానే మనోళ్ళపై కలిసి ఒక నెల రోజులు సుప్రీంకోర్టులో విచారణ జరగడానికంటే 25 రోజుల ముందు మనోళ్ళు ఎమ్మెల్యేలు కలిశారు, మంత్రులు కలిశారు. వీరిపై అడ్వకేట్ జనరల్ కలిశారు, ముఖ్యమంత్రి కూడా కలిశారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయం పెడతామని కూడా చెప్పేశారు. కానీ కేంద్రంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేరు. మనోళ్ళు కొంత ఏర్పాట్లు చేశారు. మరి 6వ తారీఖు నాడు విచారణ జరుగుతున్న సమయంలో 6వ తారీఖు నాడు మన దామోదర రాజమన్న ఎమ్మెల్యే గారు వచ్చి కోర్టులో ఉన్నారు. అరే నా కులస్తులు కదా, కాస్త నేను పలకరించాను, మొత్తం మాట్లాడాను. అన్న మన లాయర్ ఎవరని చెప్పాను. మన లాయర్ ఎవరని అడిగాను. అప్పటికే లంచ్ టైం బయటకు వచ్చేసారు. మన లాయర్ ఎవరని అడిగితే ఒక సీనియర్ న్యాయవాది పేరు చెప్పారు. ఆయన పేరు విజయ్ కల్ప. విజయ్ టంక అని చెప్పేశారు. సరే విజయ్ టంక వచ్చి మాట్లాడతాడని నేను అనుకున్నా. మరి అన్నో లోపల బయట వెళ్ళిపోయారు. మన 7వ తారీఖు రాలి విజయ్ టంక సీనియర్ న్యాయవాది అన్నారు, పోతామని చెప్పారు. వర్గీకరణ 2 రోజులు వర్గీకరించడానికి 1 రోజు టైం ఇచ్చేశారు లాయర్లు. ఈ సమయంలో 7వ తారీఖు నాడు విజయ్ టంక రాలేదు. 6వ తారీఖు నాడు చెప్పింది విజయ్ టంక వస్తారండి. అసలు ప్రకటన చేశారు కదా, మా అడ్వకేట్ జనరల్ మేము సీనియర్ న్యాయవాదులు పెట్టాము, మా వాదన కట్టి వినిపిస్తే వర్గీకరణ అయిందని చెప్పి జడ్జిమెంట్ వచ్చింది అంటుంటారు కదా. ఇక్కడ నాకు అనుకూలంగా 1 నిమిషం 10 నిమిషాలు మాట్లాడించారు, నేను సంతోషిస్తాను. కానీ వాళ్ళు అనుకున్నంత కాదు కదా. ఎట్లా అనుకూలం కాదు? అసలు సీనియర్ న్యాయవాదులు పెట్టింది చెప్పింది ఎవరు? విజయ్ టంక. రావాల్సింది ఎవరు? 6వ తారీఖు విజయ్ టంక. విజయ్ టంకతో ఎప్పుడు చెప్పాలి? 10-15 రోజులు చెప్పాలి కేసు స్టార్ట్ చేయడానికి. కానీ 6వ తారీఖు నాడు విజయ్ టంక రాలేదు, 7వ తారీఖు నాడు రాలేదు. 7వ తారీఖు నాడు మధ్యాహ్నం లంచ్ టైం కాక ముందు ఒక 10 నిమిషాల ముందు ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. మన కేకే వేణుగోపాల్ గారు సీనియర్ నాయకుడు ఆర్గ్యుమెంట్ చేస్తుంటే టీలో అక్కడికి లూత్రా గారు వచ్చారు. ఆయన సీనియర్ అడ్వకేట్ చంద్రబాబు నాయుడు తరఫున వాదించారు. చూడు లూత్రా గారు వచ్చారు. వచ్చిన తర్వాత 7వ తారీఖు నాడు మన ఆర్గ్యుమెంట్స్ అయిపోతున్నాయి, మన మధ్యాహ్నం టైం ఉంటుందని చెప్పి మనం పరిచయం చేస్తున్నాడు. అన్న తెలంగాణ ప్రభుత్వం లూత్రా గారిని పెట్టింది అని విజయ్ టంక లూత్రా గారు ఏం స్టార్ట్ చేస్తున్నారు? నిన్న పెట్టింది విజయ్ టంక అన్నారు. విజయ్ టంక 15 రోజుల ముందు పెట్టాలి, ఆయన చదువుకోవాలి. విజయ్ టంక రావాలి. విజయ్ టంక రాకపోతే లూత్రా గారు వచ్చాడు. లూత్రా గారు వచ్చినాక ఆయన పరిచయం చేస్తున్నాడు. నేనే తెలంగాణ ప్రభుత్వంలో వచ్చినా అన్నాడు. సంతోషమని సెకండ్ ఇచ్చారు. మీ దగ్గర సమాచారం ఉందని నన్ను అడుగుతాను. అలా ఏం చెప్తారు? అప్పటికప్పుడు ఏం చేద్దామో చెప్పండి. నేను ఏం మాట్లాడంటే సార్ ఇప్పుడు మీరు పెట్టి చెప్పండి, నాకు ఇప్పుడే చెప్పినారు కాదని చెప్పినట్టు ఇది వాళ్ళ చిత్తశుద్ధి, ఇది వాళ్ళ నిజాయితీ. లూత్రా గారికి నేను అన్నది ఏంటంటే, సార్ ఇప్పుడు మీరు ఇప్పుడే వచ్చారు కదా, మధ్యాహ్నం చెప్తున్నారు కదా, మీరు కట్ చేద్దామంటే నేను రిపోర్ట్ అందిస్తా సార్ అన్న. నాకు అదే కావాలి, నేను అడుగుతున్నది కదా అన్నాడు. నేను అన్ని రిపోర్ట్ ఇచ్చా, కమిషన్ తో రిపోర్ట్ ఇచ్చా. ఆ రిపోర్ట్ తీసుకొని అందరూ లంచ్కి వెళ్ళాను. ఆయన కూడా లంచ్కి వచ్చాడు, మాతో తింటూనే చదువుతున్నాడు. చెప్పండి, సుప్రీంకోర్టులో 7 జడ్జిల ముందు ఆర్గ్యుమెంట్ జరిగే సమయంలో ఒక లాయరు అప్పటికప్పుడు వస్తారా? ఒక లాయరు అప్పటికప్పటికి వచ్చి మాట్లాడతారా? ఒక గంట ముందు వరకు కూడా ఆయన తెలియదు కదా, ఆయనకు వర్గీకరణ విషయం తెలియదు కదా. నా ముందు చదువుకున్నాడు. ఇక చదువుకొని టిఫిన్ చేసుకున్నాక మళ్ళీ వచ్చినాక ఏమనంటే, కృష్ణ గారు ఏం చెప్తే బాగుంటుందంటే, నువ్వేం చెప్తావు సార్, మాకే ఎక్కడ మంది ఉన్నారో వాళ్ళకి న్యాయం చెప్తారు అని చెప్తారు. కమిషన్ అని వర్గీకరణ చెప్తారు. ఇది ఏంటంటే కరెక్ట్ సార్ అని చెప్పేసి అదే చెప్పాను. మన కేసు మేము సీనియర్ ఆయన పెట్టినాం, గట్టిగా రెండే చెప్పిండు. మాదిగలు ఎక్కున్నారు, వాళ్ళు వెనకాల పోయిండ్రు, కమిషన్ వర్గీకరణ ఉన్నాయి, ఇది అంగీకరించాలి సార్ చెప్తున్నాడు. అంతే అది
అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక లాయర్ని పెట్టే పేరు చెప్పుకుంటుంది కానీ గంటంతా కూడా మన లాయర్ మాట్లాడిండు, పంజాబ్ లాయర్ మాట్లాడిండు. పంజాబ్ అడ్వకేట్ జనరల్ అదే సమయంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ 3 రోజులు ఉన్నారు. ఇతర ప్రభుత్వాల సమస్య పెట్టి లాయర్లు సీనియర్ కమిటీ సిబ్బంది అంటే వాళ్ళు 3 రోజులు ఉన్నారు. చాలా మంది లాయర్లు 3 రోజులు ఉన్నారు. కానీ మనోడు వచ్చిండు 10 నిమిషాలు మాట్లాడిండు, అది మనం చెప్పింది మాట్లాడిండు, వెళ్ళిపోయిండు, మన లేడు. ఏది ఏమైనా ఆ 10 నిమిషాలు పెట్టింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందని నేను అనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు. ఇంకెప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు అనుకుంటున్నా. ఇక గెలిచినప్పుడు కాబట్టి ధన్యవాదాలు నేను కూడా చేయక ఇక అమలు చేయించే బాధ్యత మీద నేర్చి మర్చిపోతాను ఆయన అనుకుంటున్నాను. లాయర్కి మాట్లాడలేదన్నా, నేను ఉన్నమాట చెప్తున్నాను. లాయర్కి మాట్లాడాలి ఇక్కడ ఆ గంట ముందు చేయమాట్లాడతాను. నాకు అర్థం లేదు ఏ గుడి చర్చల ముందు ఇది విషయం కాదని చెప్పారా. నేను ఈ మాట అంటున్నాను, రేపు కాయపడి రాస్తాయి కాదని చెప్పానండి. 6వ తారీఖు నాడు దామోదర నరసింహకి చేయటంక పేరు చెప్పాడు. 7వ తారీఖు నాడు దూసరాగా వచ్చే మాట్లాడిన సమయంతో అందరు గంటతో మాట్లాడి 2 గంటలతో మాట్లాడి 10 నిమిషాలు అయిపోయింది. 10 నిమిషాలు ఏం చెప్పినట్టు చెప్పేసి మీ అన్నగా చెప్తున్నా. అయినప్పటికీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని కలుస్తాను. బ్రదర్, నిన్నటి వరకు మాకు అన్యాయం జరిగింది కాబట్టి నీతో నేను దర్శన పడాల్సి వచ్చింది. మీరు న్యాయం చేస్తే ఇప్పుడు నీతో నేను దర్శన పడ నేను స్వాగతిస్తాను, మీరు అభినందిస్తారు. బ్రదర్, నువ్వు అసెంబ్లీ ఏదైతే ప్రకటన చేశావో ఈ దేశం అందరికంటే ముందు నువ్వే ముందు అమలు చేస్తాను కాబట్టి నువ్వు అమలు చేస్తే నీకు చేతులెత్తి దండం పెడతా. అసలు నువ్వు అమలు చేయమని చెప్పుకోవడం మాత్రం మొత్తం ఈ విషయంలో దామోదర నరసింహన్ అందరూ తీసుకుంటా, మన ఎమ్మెల్యేలు అందరూ తీసుకుంటా, నరసింహన్ ఎవరు పెట్టుకొని పోతా. ఏం మాట్లాడినో సాక్ష్యాలు అన్న ఎప్పుడైతే దాచుకోండి అన్ని చెప్తూనే ఉంటాడు. వార్తలు చెప్పినట్టు ఏది ఆయన ముందు జరిగింది చెప్తాడా లేదా? ఆయన పదుల కోసం మాట్లాడుతున్నా లేదు కదా. ఎప్పుడైనా సరే ప్రత్యర్థులు ఎవరైనా సరే ఎదుర్కొనే కాడ గట్టిగా నిలబడే కాడ అన్నం చూసి చాలా మంది నేర్చుకోవాలనే విషయం కూడా మనం మర్చిపోతాం. అనుకుంటే అన్నంటే మనకు అభిమానం గౌరవం. అందులో మీ అన్న చెప్తున్నా. దీంతో పాటు ఈటల రాజేందర్ గారు చెప్పే సమయంలో చెప్పారు, ఎవరు చెప్పాలో చెప్పారు. అదే సమయంలో బండి సంజయ్ గారు ఎవరు చెప్పాలో వాళ్ళు ఎట్లా చెప్పాలో వాళ్ళు చెప్పేశారు. సోదరు అరవింద్ గారు చెప్పేశారు. నీకు అన్నాక చెప్పింది. అదే సమయంలో చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పే కాడ చెప్పారు. అల్లవాళ్ళ ఎంపీ తమ్ముడు నాగేష్ వాళ్ళు మేము ఎప్పుడు కలుసుకున్నామో కలుసుకొని చెప్పుకునే కాడ వాళ్ళు చెప్పుకునే కాడ చెప్పేశారు. అదే సమయంలో నా సోదరు విజయక్క కూడా చాలా మందిని కలిపే కాడ, ఆకుల విజయక్క కూడా చాలా మందిని కలిపే కాడ, పెద్ద పెద్దలు కలిపే కాడ ఎవరిని పెద్దగా సంతోషిని బెంగళూరు కలిపే కాడ, ఆయన నుంచి కొంత సమాచారం తీసుకునే కాడ, ముందుకు తీసుకెళ్ళే కాడ చెల్లెలు ఆ పార్టీలో కొంత మనకు ఒక రక్త సంబంధం లాగానే పనిచేసే ఒక సోదరిగా పనిచేసే విజయక్క కూడా మన కండ నిలబడ్డారు. అదే సమయంలో రఘునందరావు కూడా మన కుదరదు కండ నిలబడ్డారు. నేను విజ్ఞప్తి చేస్తున్నా, మన కండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. మన సోదరుడు జగదీష్ అనే తమ్ముడు ఈ 15-20 ఏళ్ల పరిచయం కూడా ఆయన ఎన్నో సందర్భాలు కూడా మన కండగా నిలబడుతూ వచ్చాడు. ఒక్క మాట పట్టి సమర్థ సమాజం మన కండగా నిలబడు. నేను ఇప్పుడు నా మాల సామాజిక వర్గం వచ్చిన సోదరులను నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా మాల సామాజిక వర్గం వచ్చిన సోదరులు విజ్ఞప్తి చేస్తున్నాను. మనం వర్గీకరణను అమలు చేసుకోవడం అంటే ఎవరి వాట వాళ్ళు అనుభవించారు. ఎవరి వాట వాళ్ళు అనుభవించిన తర్వాత అందరం కలిసి పనిచేస్తారు. దయచేసి అందరం కలిసి పనిచేస్తున్నాం. ఇంకా అత్యంత సృష్టించబోద్దండి, ఇంకా అడ్డుకుంటాం అర్థం చేయబోకండి, అత్యంతం విజేతం అని చెప్పి అనబోకండి. కనీసం ఏం జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి. నాకు తెలిసి వర్గీకరణ వ్యతిరేకించే మానవ సామాజిక వర్గాన్ని వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళ వల్ల మానవ సామాజిక వర్గం గౌరవం జరిగింది. వర్గీకరణ వ్యతిరేకించి ప్రకటన చేసే వాళ్ళ వల్ల, వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పే వాళ్ళ వల్ల మానవ సమాజం దోషం నిలబడుతున్నాయి. అది అర్థం చేసుకోండి. సమాజం దృష్టిలో దోషం నిలబడుతున్నాయి. ఎగ్జాంపుల్, ఒక్క రాజకీయ పార్టీని ఏకం తీసుకొస్తాం ఇక్కడ మాట్లాడండి. వర్గీకరణ వ్యతిరేకించమని ఏ పార్టీ మాట్లాడదు అంటే అన్ని పార్టీలు అనుకూలంగా. ఒక రాజకీయ పార్టీ కూడా మీకు అండలేదు కదా. సూత్ర రీత్యా వర్గీకరణకు వ్యతిరేక రాజకీయ పార్టీ మాట్లాడలేదు కదా. అందరూ అనుకూలంగా మాట్లాడుతున్నారు కదా. జడ్జిమెంట్ వచ్చినాక అందరూ అనుకూలంగా
ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా కొంత లోకల్ కమిషన్ పనిచేస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు కమిషన్ కమిషన్ రామచంద్ర కమిషన్ పనిచేస్తుంది. వర్గీకరణ సూత్రబద్ధత అనే నినాదాన్ని కమిషన్ ఏదైనా సపోర్ట్ చేస్తుంది. పంజాబ్ లో హుకుమ్ సింగ్ కమిషన్, ఉత్తరప్రదేశ్ లో గురునాథ్ సింగ్ కమిషన్, తమిళనాడులో జనార్దన్ కమిషన్, కర్ణాటకలో మన సదస్యం కమిషన్, మహారాష్ట్ర కాడికి వస్తే మన లాహోజీ సాల్వే కమిషన్. ఇట్లా ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఏ రాష్ట్రంలో ఉత్పన్నమైనా ఆ రాష్ట్రంలో వర్గీకరణ సపోర్ట్ చేస్తున్న కమిషన్ అండి. మరి వర్గీకరణ వ్యతిరేక మాట్లాడే వాళ్ళకి కనీసం అర్థం చేసుకోవాలి కదా. ఏ ఒక్క కమిషన్ కి సపోర్ట్ లేదు, కమిషన్ అన్ని వర్గీకరణ సపోర్ట్. ఏ పార్టీకి సపోర్ట్ లేదు, వర్గీకరణ కనుక అన్ని పార్టీలు. ఇప్పుడు అంతిమంగా వ్యవస్థ న్యాయ వ్యవస్థ, అంతిమంగా వ్యవస్థ న్యాయ వ్యవస్థ. ఇప్పుడు న్యాయ వ్యవస్థ చీఫ్ జస్టిస్ గారంటే ఎవరు? గౌరవ చంద్రచూడ్ గారు. చంద్రచూడ్ గారి పేరు ఎట్లున్నది దేశంలో? ఒకరు మాటినేటోడు కాదు, స్వతంత్రంగా ఆలోచించేటోడు, న్యాయ పక్షం నిలబడేటోడు, పేదల పక్షం నిలబడేటోడు, గొప్ప ప్రజాస్వామ్యవాదని చెప్పి ఆయనకు దేశం మొత్తంలో పేరున్నది. అట్లాంటి చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో 6 జడ్జీలు ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పడం జరిగింది. న్యాయ వ్యవస్థ మీ వైపు లేవు, కమిషన్లు మీ వైపు లేవు, రాజకీయ పార్టీలు మీ వైపు లేవు, సమాజం మీ వైపు లేదు. సమాజం మీ వైపు లేదు అని సాక్ష్యాలు తేలింది కదా. మానేతర సమాజం, మానేతర సమాజం ప్రింట్ మీడియాలో వ్యవస్థలు వస్తున్నా, మానేతర సమాజం ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చలు పెట్టిన, మానేతర సమాజం యూట్యూబ్ ఛానల్స్ లో చర్చలు పెట్టిన, పేరు మేధావులైనా రాజకీయ పట్లైనా సంఘాలైనా అందరూ వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నారు. అరే సమాజం వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది, మీరు సమాజ అభిప్రాయానికి భిన్నంగా మాట్లాడుతున్నారు. రాజకీయ పార్టీలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి, మీరు రాజకీయ పార్టీని బ్లాక్మెయిల్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. మేము ఓడిస్తాం. అదే సమయం న్యాయ వ్యవస్థ అనుకూలంగా ఉన్నది, ఆయననే ఇంకేదో చేస్తామని మాట్లాడుతున్నారు. కమిషన్ అనుకూలంగా ఉన్నాయి, మీకు ఆలోచన రావట్లేదు. ఇంత అర్థమే అవుతుంది. ఓ నా మాల మేధావులారా, ఓ నా మాల దళిత నాయకులారా, నేను మీ సోదరుని ఒకరు మాత్రం చెప్తా, వర్గీకరణ అడ్డుకుంటామని ప్రకటన చేస్తే వాళ్ళు ఎవరైనా శత్రువులనే చూస్తాం, కానీ వర్గీకరణ అనుకూలంగా ఎవరు మాట్లాడినా నా ధర్మరాజు లాంటి మా సోదరులు, మా ధర్మరాజు కూడా మారే కదా, ఈ వేదిక మీద ఉన్నాడు కదా, పేరెందుకు పెట్టుకున్నాడో కానీ దానికి కరెక్ట్ న్యాయం చేస్తున్నాడు. పేరెవరు పెట్టినారో కరెక్ట్ న్యాయం చేస్తున్నాడు కదా. ఇంకా వేరే పేరు పెట్టాలి, ఇప్పుడు మరి ఉండేటోడో కాదో కానీ పేరు పెట్టడం న్యాయం చేస్తున్నాడు. ధర్మం నిలబడ్డాడు. అరే ధర్మం గురించి న్యాయం గురించి ఆలోచిస్తే నా పక్కనే ఉంటారు. అధర్మంగా రోడ్ ఎక్కమంటే రాజీ పడే పరిస్థితి, బెదిరిపోయే పరిస్థితి మాకేం లేదు. యుద్ధం కొనసాగిస్తాం, మర్చిపోతాం. దానివల్ల మీరు ఒంటరి అవుతాను, నా సోదరు వర్గం సోదరులు ఒంటరి అవుతుంది. ఒక మేధావు యూట్యూబ్ ఛానల్లో ఆ ఛానల్ చర్చలు పెడతాం. ముందు వర్గీకరణ నిర్దిష్టంగా సపోర్ట్ చేస్తున్నాం, అమ్మ జరగాలని చెప్పకుండా పుట్టు మీద ఈకలెక్క పెట్టే విధంగా మాట్లాడుతుంటారు. ఎక్కడో బాధ కనిపిస్తున్నది. దీన్ని సమర్థించడం 1 పాయింట్ చేస్తారు. 99 పుట్టు మీద ఈకలెక్క పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ లో వాళ్ళు చర్చలు పెడుతున్నారు. వాళ్ళు ఒక్కరే, వాళ్ళు చట్టసభలో ఉన్న వాళ్ళైనా గొప్ప ప్రొఫెసర్ల పేరుతో మేధావులు అని చెప్పినా, లేదా యూట్యూబ్ ఛానల్లో టీవీ ఛానల్లో పెద్ద పేరున్నదని చెప్పుకున్నా పుట్టు మీద ఏకలు లెక్క పెట్టే పని ఆపుకొని నిర్దిష్టంగా వర్గీకరణ సపోర్ట్ చేయడం నేర్చుకుంటే రాబోయే రోజుల్లో ఉమ్మడిగా దళితులందరం కలిసి పోవడం చేద్దామని కూడా మీరు మర్చిపోతారు. సామాన్య మాలను నా సోదరులుగానే పరిగణిస్తాం. సామాన్య నా మాల సోదరులను నా సోదరులను పరిగణిస్తాం. కానీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఇంకా మేము మీద చేస్తామంటే మాత్రం వాళ్ళని ఎవరిని లెక్క చేసే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎవరిని లెక్క చేసే ప్రసక్తి లేదు. ఈ నేపథ్యంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరికన్నా అన్యాయం చేస్తే మాల పక్షాన్ని నిలబడ్డా. మా కాశీ చెప్పింది కదా, వరంగల్ పుట్టిన మేము చీమ పుట్టుకెళ్ళడం కాదనండి. ఏసమ్మ రామ్లమ్మ అన్యమని నా మాల బిడ్డల్ని అత్యాచారించి చంపితే దాన్ని నిరసన ఉద్యమం చేయడానికి వెళ్ళా. చుండూరులో మాలకెళ్ళి 7 మాలలకు మాలకెళ్ళినప్పుడే చుండూరు పల్లెలు పడుకున్నాం. కందుకూరు లాంటి చోట్ల మాలలకు అన్యాయం చేస్తే మాలలు చంపబడితే ప్రకాశం జిల్లా కందుకూరులో నెల తరబడి అక్కడ ఉన్నాం. సుతాల దేవుని మంత్రాలను తొలగిస్తే న్యాయం జరగాలని కోరుకున్నాం. శంకర్రావు దాడి జరిగితే శంకర్రావు న్యాయం జరగాలని కోరుకున్నాం. గీతారెడ్డి గారికి అవమానం
జరిగినప్పుడు గీతారెడ్డికి అంతే నిలబడతాం. గద్దర్ మీద కాల్పులు జరిగితే అందరికంటే ముందు రాష్ట్ర బంధుకు కాలిచ్చాం. అదే సమయంలో చంద్రబాబు మీద ఢిల్లీలో దాడి జరిగితే చంద్రబాబు క్షమాపణ చెప్పాలని చెప్పి యుద్ధం చేశాం. అర్జున్ రావుకు చీఫ్ సెక్రటరీ కాకుండా అడ్డుపడిన రోజు అర్జున్ రావుకు చీఫ్ సెక్రటరీ ఎందుకు కాదని చెప్పి మేము నిలదీశాం. అంటే నా మాల సామాజిక వర్గం పక్షాన నిలబడ్డాం. పౌరత్వ సంఘాలు కూడా రోడ్డుకి వచ్చి మాట్లాడిన రోజుల్లో పూటకు వెనుకంటల్లో నా మాల బిడ్డల్ని మెదక్లోను నా మాల బిడ్డల్ని సిరిసిల్లలోను కాల్చి చంపితే ఆ శవాల అంత్యక్రియలో పాల్గొని పూటకు వెనుకంటని చెప్పి ప్రచారం చేసి ఇక్కడికి వచ్చాను. నా మాల సోదరులారా, నా మాల సోదరులారా, దయచేసి పూటకంగా మిమ్మల్ని నమ్మించే వాళ్ళ మాటలు నమ్మబాకండి. మిమ్మల్ని అడ్డం పెట్టుకుని పదవుల కోసమో డబ్బుల సంపాదన కోసం ప్రయత్నం చేస్తున్నారేమో కానీ నిజంగా వాళ్ళకు ఏ విషయంలో చిత్తశుద్ధి లేదు. ఇట్లాంటి పరిస్థితిలో నేను మీకు అందరూ చెప్తున్నా, మీ కన్యాలు జరిగిన నా వరకు నేను పాత్ర పోషిస్తాను, నా పాత్ర పోషిస్తాను. పోషించిన చరిత్రని భవిష్యత్తులో కూడా పోషిస్తాను. దాని ఇక్కడ మాల మీద విజ్ఞప్తి చేస్తున్నా, మాల సోదరులందరూ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు మా సమయం వృధా చేశారు, మీ సమయం కూడా వృధా చేస్తున్నారు. 2004లో కనుక మీరు అడ్డుకోకపోతే 2004లో కనుక మీరు అడ్డుకోకపోతే ఈ 20 ఏళ్లలో ఉమ్మడి ప్రాంతాలు ఎన్నో చేసేవారు. వర్గీకరణ అమలు చేసే కొత్తలోనే ఎస్సీ ఉద్యోగస్తుల ప్రమోషన్ రిజర్వేషన్ సాధిస్తున్నాం. అది అమలు జరుగుతున్న కాలం అందరికీ ఏం జరిగింది కదా. వర్గీకరణ అమలు జరుగుతున్న కాలంలోనే గుండెలతో బాధపడుతున్న పేదల పక్షాన్ని యుద్ధం చేశాం. అది ఆర్ఎస్సీ వర్గంగా మారింది కదా, అందరికీ ఏం జరుగుతున్నది కదా. ఇట్లాంటి పోరాటాలు కొంత వికలాంగుల కోసం పోరాటం చేసిన, వృద్ధ వితంతుల కోసం పోరాటం చేసిన, మహిళల పక్షాన్ని యుద్ధం చేసిన, ఆకలి కేక యుద్ధం చేసిన, సమాజం కోసం చేశాం. ఆ సమాజం కోసం చేసిన ఫలాలని అందరికీ అందుబాటులోకి వచ్చింది, వాళ్ళకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఇట్లాంటి పరిస్థితిలో నా సోదర వర్గమా, మీరు ఇంకా మీరు అడ్డుకుంటామని చెప్పి అనవసరంగా మీరు సమయం వృధా చేస్తున్నారు. మేము కూడా అదే దానికోసం మళ్ళా మా సమయం వృధా చేసుకోవడం కంటే మీరు కలిసి రండి, కలిసి పనిచేస్తున్నాం, అన్నదమ్ములకు కలిసి పనిచేస్తున్నాం, అన్నదమ్ములకు కలిసి జీవిద్దాం. మాలపల్లె మాలపల్లె, మాదిగపల్లె మాదిగపల్లె, బుడగపల్లె చిందులే డక్కలు ఎవరికి వాళ్ళే. ఆయన మనం దళితులు కలిసిన్నాం పంచుకున్నాం కాబట్టి, ఆయన దళితులు కలిసిన్నాం పంచుకున్నాం కాబట్టి, పంచుకోవడానికి కలిసి వస్తే భవిష్యత్తు పోరాటం చేస్తాం. కానీ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడి నుంచి పోయి ఇల్లు స్విచ్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో మాయావతితో స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు. బీహార్లో పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్తో స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు. మహారాష్ట్రలో రామ్దాస్ అత్తవారి తోటి ప్రకాష్ అంబేద్కర్ తోటి స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఇక్కడ మీరు గమనించాలి, ఏ రాజకీయ పార్టీ మనకు వ్యతిరేకంగా మాట్లాడలే, కానీ ఏ రాష్ట్రంలో దళిత వర్గాల పేరుతో ఎదిగిండ్రో, ఏ రాష్ట్రంలో దళిత వర్గాల పేరుతో రిజర్వేషన్ అవకాశాలు ఎక్కువ స్వార్థంతో దోచుకుంటుండ్రో ఇక్కడ వాళ్ళలాగానే అక్కడ వాళ్ళు అని అంటాం. ఇప్పుడు మహారాష్ట్రలో రామ్దాస్ అత్తవారి ఎందుకు స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఆయన మహార్ ఎందుకు ఇవ్వాలన్నాడా, ఆ రిజర్వేషన్లు ఎక్కువ కొల్లగొడుతున్నారు వాళ్ళే కాబట్టి. అంటే రిజర్వేషన్ ఎక్కువ కొల్లగొట్టే మానవ వర్గం, రిజర్వేషన్ ఎక్కువ కొట్టే మహార్ వర్గాన్ని మనం కలుపుకొని అంత స్టేట్మెంట్ ఇప్పిస్తున్నాం. నంబర్ 1 అంటే దోచుకునేవాడు ఎక్కడైనా అట్లనే కనిపిస్తున్నాడు కదా. ప్రకాష్ అంబేద్కర్ పరువు తీస్తున్నాడు. ప్రకాష్ అంబేద్కర్ పరువు తీస్తున్నాడు. ఎందుకు ఏమంటున్నా, ప్రకాష్ అంబేద్కర్ ని జాతీయ ఉద్యోగుల మహాసభకు తమ్ముడు కాసిం నాయకత్వంలో సభాధ్యక్షుడిగా కొనసాగిన రోజుల్లో 10,000 మంది ఉద్యోగస్తుల మహాసభలో ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే మాట్లాడిండు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించడం అంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం మాట్లాడిండు. రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళందరూ ఎస్సీ వర్గీకరణ జరగాలని కోరుకోవాలని మాట్లాడిండు ఆయనే. ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ వరంగల్ మీటింగ్ వచ్చి ఎస్సీ వర్గీకరణ జరగాలని కోరుకున్నాడు. కానీ అసలు జడ్జిమెంట్ వచ్చేటప్పటికి మాత్రం ఎస్సీ వర్గీకరణ సమర్థించమని చెప్పి మనం స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే వాళ్ళ రంగు ఎట్లా బయటపడుతుందో చూడండి. అంబేద్కర్ పరువు తీసుకున్నట్టు, అంబేద్కర్ గౌరవం కానీ మనమని అంబేద్కర్ పరువు తీసినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నదంటే మాయావతి ఎస్సీ వర్గీకరణ మేము ఆమోదించాం అని చెప్పి ఆమె మాట్లాడుతున్నారు. మరి ఆమె ఎందుకు మాట్లాడుతున్నది, ఉత్తరప్రదేశ్ లో చెమార్లే దోపిడీ చేస్తున్నారు కాబట్టి. మరి బీహార్ లో చెమార్లు మాట్లాడతలేరు, బీహార్ లో చెమార్లు వెనుకబడి పాస్వాన్ ముందుకెళ్ళారు.
వాడు పాస్వాన్ను అడ్డం పడుతున్నాడు. బీహార్లో చెమార్ను దోసుకుంటాడు, చెమార్ను మాయావతి అడ్డం పడుతున్నాడు. మహారాష్ట్రలో మార్ను అడ్డం పడుతున్నారు. వాళ్ళు దోసుకున్నారు కాబట్టి వాళ్ళు అడ్డం పడుతున్నారు. ఇక కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎవరు? మల్లికార్జున ఖర్గే. వ్యతిరేకించకూడదా ఆయన అర్థం అవుతలేదు. ఆయన వర్గీకరణ వ్యతిరేకించే కులం నుంచి వచ్చినోడే, కానీ జాతీయ అధ్యక్షుడు వెంటనే వర్గీకరణ వ్యతిరేకించలేడు, అని సమర్పించలేకపోతున్నాడు. ఆయన తెలుసుకుంటే మనం కూడా తెలుసుకుంటాం. కానీ మీకు అర్థమవుతున్నది ఏంటంటే వర్గీకరణ వ్యతిరేకించే రాజకీయ పార్టీలు ఎవరంటే 3 దళిత వర్గాల పేరుతో వచ్చిన రాజకీయ పార్టీలు అంటారు. లోక్ జనశక్తి దళితుల పార్టీ అంటారు, పాస్వాన్ల పార్టీ, దోసుకున్న పార్టీ దళితులు. బిఎస్పీ అది చెమార్ల పార్టీ, అక్కడ దోసుకునేటోళ్ళ పార్టీ అని అర్థం. రామదాస్ అథవాలే అంబేద్కర్ పేరు పెట్టుకుని అంబేద్కర్ పార్టీలోనే ఉన్నాడు ఆర్పిఐ. ఇప్పుడు మహాత్మాది దోసుకుంటున్నారు, దోసుకునేటోళ్ళు ఒకటవుతారు. ఇప్పుడు ఇక్కడ స్వార్థపరులైన మాలలు ఎవరితో చేతులు కలుపుతుండ్రు? వీళ్ళు ఎట్లయితే దోసుకున్న వర్గం ఉన్నారో బయట రాష్ట్రంలో దోసుకునే వర్గంతో చేతులు కలిపారు. అంతేగాని సిపిఐ వ్యతిరేకిస్తున్నదా? బీజేపీ వ్యతిరేకిస్తున్నదా? కాంగ్రెస్ ధైర్యంగా వర్గీకరణ వ్యతిరేకమని చెప్పగలుగుతారా? ఇతర పార్టీలు చెప్పగలుగుతాయా? లేవు. అంటే అర్థం దోసుకునే వాళ్ళందరూ ఒకటిగానే కనిపిస్తున్నారు. నేను అంటున్నా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మీకు ఎట్లయితే మద్దతు లేకుండా వెళ్ళిందో రేపు ఇదే పరిస్థితి ఇంకా కొనసాగిస్తామని విర్రవీగితే మాయావతి సంగతి ఉత్తరప్రదేశ్ లోనే తెలుసుకుంటాం, బీహార్లో తెలుసుకుంటాం, మహారాష్ట్రలో రామదాస్ అథవాలే సంగతి, ప్రకాష్ అంబేద్కర్ సంగతి తెలుసుకుంటాం. ఒకసారి యుద్ధంలోకి వెళ్తే మరి లెక్క చేసే ప్రసక్తే ఉండదు. వాళ్ళు మీ అన్నగా చెప్తున్నారు. వాళ్ళు నేను మొన్న 9వ తారీఖున ప్రధానమంత్రి గారిని కలుస్తున్నాను కదా, ఎస్సీ ఎస్టీల పేరుతో 100 మంది ఎంపీలు, సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా కలిసింది ప్రధానమంత్రి గారు. వర్గీకరణ వద్దని చెప్పేటోళ్ళు చెప్పారు, క్రిమిలేయర్ వద్దని చెప్పేటోళ్ళు చెప్పేశారు. మొత్తం 100 మంది ఎంపీలపై కలిసి ప్రధానమంత్రి. నేను అంటున్నా, ఈ ఎస్సీ ఎస్టీలు 100 మంది కలిసింది కదా, అదే ప్రైవేట్ రంగం ముంచుకొస్తున్నది, ప్రభుత్వ రంగం కుదించబడుతున్నది, ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి 100 మంది ఎంపీలు ఎందుకు కలవలేదు ప్రధానమంత్రి ఇంతవరకు? అసలు ప్రమాదం ప్రభుత్వ రంగం కుదించబడుతున్నది కదా, ప్రైవేట్ రంగం పెరుగుతున్నది కదా. ఎస్సీ ఎస్టీ ప్రయోజనాలే ముఖ్యమనుకుంటే వీళ్ళు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు చేయమని చెప్పి పోరాటానికి కలవాలి కదా, కలవలే. ఎస్సీ ఎస్టీ యాక్ట్ రద్దయింది కదా, రద్దయినప్పుడు మనం కూడా యుద్ధం చేసింది. మరి 100 మంది ఎంపీలు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కాపాడని ప్రధానమంత్రి కలవచ్చు కదా, కలవలే. వాళ్ళు బడ్జెట్ ఎక్కువ కేటాయించాలని కలవచ్చు కదా, కలవలే. వాళ్ళు భూములు మంచాలి సార్, మా వాళ్ళు కూలీగా ఉన్నారు సార్, మా వాళ్ళు రైతులు కావాలి, భూములు మంచిగా పథకం తీసుకెళ్ళమని చెప్పి కలవాలి కదా, కలవలే. కానీ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకం మాత్రం కలుస్తారు. ఎందుకు వస్తారు? ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలు ఏకపక్షంగా పొందుతున్న వాళ్ళే ఎంపీలు కనుక వర్గీకరణ జరిగితే భవిష్యత్తులో వాళ్ళకు నష్టము అని. క్రిమిలేయర్ ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? 40-50 ఏళ్ళుగా రాజకీయాలు కృషి చేసి 100,000 కోట్ల రూపాయలను సంపాదించుకున్న కుటుంబాలు కనుక వారు క్రిమిలేయర్ వద్దని వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వర్గీకరణ జరుగుతున్నామో వాళ్ళ కులాలకు మేలు జరుగుతుంది, క్రిమిలేయర్ ఉంటేనేమో వాళ్ళ కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళ ఫీలింగ్. అందువల్ల నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను ముందు క్రిమిలేయర్ అమలు చేస్తారా లేదా కేంద్రం చేసుకుంటారు, కానీ క్రిమిలేయర్ అమలు చేసే పరిస్థితి వస్తే ప్రయోగంగా మొదలు పెట్టాల్సింది మాత్రము రామదాస్ అథవాలేకు, ప్రకాష్ అంబేద్కర్ కు, మల్లికార్జున ఖర్గే కుటుంబానికి, మాయావతి కుటుంబానికి, పాస్వాన్ కుటుంబానికి ముందు క్రిమిలేయర్ ముందు అమలు చేయండి సార్. ముందు వాళ్ళకి అమలు చేయండి. 100 కోట్ల రూపాయలు సార్, పేదవాళ్ళకి 99% ఉంటే 1% కోట్లాలు సార్, వాళ్ళకి ముందు అమలు చేయమంటే కోరుతుంది భవిష్యత్తు. వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకం వస్తే క్రిమిలేయర్ మాత్రం వాళ్ళకి వర్తించాల్సిందే సార్ అని చెప్పి నేను పోటీ చేయడానికి సిద్ధపడతాను. దీన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వర్గీకరణ వ్యతిరేకంగా వస్తే, వర్గీకరణ వ్యతిరేకంగా వస్తే ముందు వాళ్ళు రిజర్వేషన్ ఎత్తేయండి సార్. ఎంతకాలం సార్ వాళ్ళకి రిజర్వేషన్లు? మాయావతి ఎవరి పేరు పెట్టుకొని వస్తుంది? కాళేశ్వరం పేరు. రామదాస్ అథవాలే ఎవరి పేరు పెట్టుకొని వస్తున్నాడు? అంబేద్కర్ పేరు. ఈ చిరాగ్ పాస్వాన్ ఎవరి పేరు పెట్టుకొని వస్తున్నాడు? తండ్రి రామ్ విలాస్ పాస్వాన్ పేరు.
మల్లికార్జున ఖర్గే ఎవరి పేరు పెట్టుకొని వస్తున్నాడు? కాంగ్రెస్ పేరు. వాళ్ళేం స్వతంత్రులు కాదు, వాళ్ళ నేతల పేరు పెట్టుకొని బతికేటోళ్ళు. మనం స్వతంత్రులు. న్యాయం గురించి ఎవరి ముందుకు వచ్చినా అందరూ నిలబడతాం, అన్యాయం చేస్తే ఎవరిని ఎదుర్కొంటాం. యుద్ధంలో ప్రత్యర్థులు ఎవరు అనే విషయం మనం లెక్కలేదు. యుద్ధంలో నిలబడితే మాత్రం ఇక్కడ వాళ్ళని ఓడించినట్టుగానే భవిష్యత్తులో అక్కడ కూడా ఓడించే దమ్ము శక్తి భవిష్యత్తులో మనకు కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా వర్గీకరణ వ్యతిరేకించి మీరు అన్నిటికీ ఎసరు తెచ్చుకోబాకండి, మీరు అన్ని కోల్పోయే పరిస్థితి తెచ్చుకోబాకండి. మీరు ఇట్లనే వస్తే నేను అట్లా కూడా వస్తాననే విషయం కూడా మర్చిపోవద్దని చెప్పి వాళ్ళకి నేను హెచ్చరిక చేస్తూ, రాబోయే రోజుల్లో తక్షణం మనం చంద్రబాబు నాయుడు గారిని గుర్తించుకోవాలి. ఏం గుర్తించుకోవాలంటే ఈ చట్టం వచ్చింది, ఇప్పుడు ఆ చట్టం తెచ్చిందే చంద్రబాబు నాయుడు. ఈ చట్టం వచ్చింది, ఇప్పుడు ఈ చట్టాన్ని లేకుండా చేసింది 20 ఏళ్ళు, కానీ ఆ చట్టం తెచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారి వల్లనే 22,000 ఉద్యోగాలు అన్నాడు వచ్చినాయి. ఆ చంద్రబాబు నాయుడు గారి వల్లనే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, చదువుకునే అవకాశాలు వచ్చాయి. కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చట్టమే ఇవాళ మనం కాపాడుకున్నాం కనుక, ఆ చట్టం వల్లనే ఆ రోజు మనకు మేలు జరిగింది కనుక, చట్టాన్ని కాపాడుకుంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో మేలు జరుగుతుంది కనుక, తర్వాత కర్ణాటకలో కూడా మేలు జరుగుతుంది, తమిళనాడు మేలు, దేశంలో మేలు జరుగుతుంది కనుక అసలు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మళ్ళీ ఇక్కడి నుంచి నేను చెప్తున్నా. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం తెలంగాణలో పెద్దలు దామోదర్ నరసింహన్న, ఎమ్మెల్యేలు నరసింహన్న నాయకత్వంలో ఉన్న మంత్రి అని చెప్పుకుంటున్నాం కాబట్టి మన ఎమ్మెల్యేలు అందరి నాయకత్వం అన్నం తీసుకెళ్లి ఎంఆర్పీఎస్ పార్టీలో ఒకరిద్దరిని తీసుకెళ్లి రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం. ఆయన వర్గీకరణ చేస్తామన్నందుకు ధన్యవాదాలు చెప్తాం. త్వరగా తీసుకొని విజ్ఞప్తి చేసి వస్తాం. వెంటనే చంద్రబాబు గారిని కలుస్తారు. సార్ మీరు తీసుకొచ్చిన చట్టమే దానివల్ల మేము బాగుపడ్డాం, మళ్ళీ మీరు తీసుకొచ్చే చట్టమే ఇప్పుడు కాపాడబడ్డది. ఇప్పుడు ఆ చట్టాన్ని అమలు చేసే సమయంలో మళ్ళీ మీరే ఉన్నారు కనుక త్వరగా అమలు చేయమని చెప్పి వాళ్ళని నేను కోరడానికి, పెద్దలు చంద్రబాబు గారిని కోరడానికి ప్రయత్నం చేస్తా. ఆయన కూడా సానుకూలంగా ఉన్నాడని మనం ఆశిస్తున్నాం. స్టాలిన్ గారు కూడా వర్గీకరణకు అనుకూలంగా ప్రకటన చేసిండు. సిద్ధరామయ్య గారు కూడా వర్గీకరణ ప్రకటన చేసిండు. దక్షిణాది రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలు వర్గీకరణకు ఇప్పుడు స్పష్టంగా ముందుకు వచ్చినాయి. వాటిని ముందుగా అమలు చేసుకుందాం. అమలు చేసుకోవడం కోసం నేను ముఖ్యమంత్రి కలుస్తా. ఇక్కడ అమలు చేసుకునే ప్రక్రియ మొదలైన తర్వాత ఉత్తరప్రదేశ్కి వెళ్తా. ఆడ వర్గీకరణ డిమాండ్ ఉన్నది. ఆ వర్గీకరణ కోరుకున్న వాళ్ళందరూ ఏకం చేస్తా. అప్పుడు మాయావతి ఏం చేస్తుందో చూద్దాం. మహారాష్ట్ర డిమాండ్ ఉన్నది. మహారాష్ట్ర డిమాండ్ వర్గీకరణ కోరుకునే వాళ్ళందరూ అక్కడ ఏకం చేద్దాం. అక్కడ ప్రకాష్ అంబేద్కర్, రామదాస్ ఆత్వాలు ఏం చేస్తారో చూద్దాం. బీహార్ లో వర్గీకరణ డిమాండ్ ఉన్నది. ఆడ పాస్వాన్ కొడికే అంటుండో ఆ వర్గీకరణ కోరుకునే వాళ్ళందరినీ ఏకం చేద్దాం. పంజాబ్ లో వర్గీకరణ అమలు జరుగుతుంది. ఆ ముఖ్యమంత్రిని పోయి అభినందిద్దాం. ఇవన్నీ ఇక్కడ అయిపోయినాక అక్కడ కూడా వెళ్దాం. అంతిమంగా రాబోయే రోజుల్లో ఎంఆర్పీఎస్ ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో, కర్ణాటకలో, తమిళనాడులో వర్గీకరణ అమలు చేసుకునే ప్రక్రియ వైపు మనం దూసుకెళ్లి ఉత్తర రాష్ట్రాల్లో దృష్టి పెట్టి దేశం మొత్తం మీద వర్గీకరణ అమలు చేసుకుని భవిష్యత్తులో గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంతో ఇంకా ఏమేం మార్గాలు సాధించాలి, ఎస్సీ ఎస్టీలకు ఏం సాధించాలి, బీసీలకు ఏం సాధించాలి, పేదలకు ఏం సాధించాలి అనే విషయాన్ని నా మేధావర్గంతో కూర్చుంటా. ఎస్సీ మేధావులతో కూర్చుంటా, వాళ్ళని కూడా ఆహ్వానిస్తాం. ఎస్సీ మేధావులతో కూర్చుంటా, అందరిని ఆహ్వానిస్తాం. బీసీ మేధావులతో కూర్చుంటా, అందరిని ఆహ్వానిస్తాం. భవిష్యత్తులో దేశంలో మన వర్గాల సమస్యలు ఏంటి, గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంతో ఏమేమి మనం అమలు చేసుకోవాలి. ఉన్నాం పెద్దలు, మీ అన్నగా చెప్తున్నా, మొన్న బంగ్లాదేశ్ పరిణామాలు దేశాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. రాజకీయంగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 100 మంది ఎస్సీలు కలిసిండ్రు ప్రధానమంత్రి గారిని ఆపుకుంటూ. కానీ వాళ్ళు కలిసినాకనే నేను 20 నిమిషాలు ఎంతో మాట్లాడినా. నేను డోర్ ఎంటర్ అవుతున్నానో లేదో, ఆ దేశ ప్రధానమంత్రి మన పెద్దన్న ఆయన కుర్చీ నుంచి లేచి 10 అడుగులు వచ్చి 4 అడుగులు వచ్చి నేను గోకిచ్చే తీసుకోకుండా నన్ను కౌగులించుకొని నువ్వు గెలిచావు కదా కృష్ణ, నీ అండదండలతో గెలిచాను నేనంటే, లేదు అండదండల్లో గురించి పక్క పెట్టుకొని నీ 30 ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కింది కృష్ణ. మీరు 4 ఫోటోలు వచ్చినాయి. ఓకే ఇచ్చిన ఫోటో, కౌగలించుకున్న ఫోటో, చాలు కట్టిన ఫోటో, మాట్లాడుకుపోతున్న ఫోటో. 20-25 నిమిషాల్లో
ఆయన ముఖం ఎప్పుడు చిన్నపోలే. అంతకుముందే 100 మంది ఎస్ఎస్సీ 20 నిమిషాలు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు, నవ్వుతూనే ఉన్నాడు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, దేశ ప్రధానమంత్రి మాదిగల పక్షాన ఉన్నాడు అనే విషయం మనం మర్చిపోదాం. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో దళిత గిరిజన బలహీన వర్గాలకి ఏమేమి సాధించాలనే విషయంలో అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుందాం. కానీ ఈలో వర్గీకరణ అమలు చేసుకోవడం, అక్కడ అడ్డుకునే శక్తులను ఎదుర్కొనే ప్రయత్నం చేయడం, తర్వాత దేశంలో రాబోయే రోజుల్లో మన పేద వర్గాల భవిష్యత్తు గురించి మనం ముందుకు వేయడం రాబోయే రోజుల్లో చేసే పని కనుక ఈ 30 ఏళ్ళు ఎట్లయితే మనం అన్నదమ్ములుగా జాతి పరంగా నిలబడ్డమో, ఎట్లయితే ఒక తాటి నిలబడ్డమో, భవిష్యత్తు రోజుల్లో చేసే ప్రతి ప్రయాణంలో కూడా ఇదే అంకిత భావంతో కష్టపడి పనిచేద్దామని నేను విజ్ఞప్తి చేస్తూ, అలా భవిష్యత్తు రోజుల్లో కూడా ఇదే అంకిత భావంతో కష్టపడతామని అన్న వాళ్ళు ఆత్మసాక్షిగా చేతులెత్తాలని కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.